ఈరోజు గురు ఉపదేశ రత్నమాల్లో అసంగం గురించి చెప్పుకున్న తర్వాత మనోనాశనం అన్న అంశాన్ని గురించి ఈరోజు చెప్పుకుంటున్నాం. అసంగము అంటే లోపల దాగి ఉన్న పూర్వ వాసనలో నిజమైన బంధమని, అంటే మన లోపల దాచుకుని ఉన్నటువంటి పూర్వ వాసనలే నిజమైన బంధమని, లోపల దాగి ఉన్న పూర్వ వాసనలే నిజమైన బంధము, వాటిని వదిలేయాలి. అదే అసంగం అంటే. మన లోపల అనేక జన్మలుగా అనేక వాసనలు దాక్కొని ఉన్నాయి, అదే నిజమైన బంధం. దాన్ని మనం వదిలేయాలి. బయట మనకి ఇష్టం లేని సంబంధాలను వదిలేసుకుంటాం, ఇష్టమైన సంబంధాలను పట్టుకుని కౌగిలించుకుంటూ తిరుగుతూ ఉంటాం. ఈ సంబంధాలే బంధం అనుకుంటున్నాం. కానీ ఈ బాహ్య సంబంధాలకి కారణం అంటే లోపల ఉంటాయి వాసనలు, అభిప్రాయాలు, నిర్ణయాలు, ఇష్టాలు. ఆ ఇష్టాలు లోపల పెట్టుకుని దానికి అనుగుణంగా బయట మనం ప్రవర్తిస్తూ ఉంటాం. అంచేత బయట ప్రవర్తన నీకు ఎలా ఉందో నువ్వు చూసుకోలేనప్పుడు ఏమిటి దీనికి కారణం? నీ లోపల ఉన్నటువంటి వాసనలే. ముందు లోపల ఉన్న వాసనలు వదిలే. దాన్ని వదిలేస్తే బయట మనకేమీ ఉండదండి. ఉంటే లోకానికి ఉండదు. మనకైతే ఇక్కడ ఏమి తప్పిసరు కూడా చీమ కుట్టినట్టు కూడా ఉండదు. లోపల వాసన వదిలేసావా బయట ఏమి ఉన్నా తగలబడని మనకి గోరంత కూడా ఏ విధమైనటువంటి లోపల కలత కలగదు. అంచేత అసంగము అంటే లోపల దాగి ఉన్న పూర్వ వాసనలే నిజమైన బంధం. వాటిని మనం వదిలేయాలి. బాహ్య వస్తువులు వదిలేయడం బంధవచ్చును అనుకోకండి. బాహ్యమైన వస్తువుని దీన్ని వదిలేసినా నాకేం దేని మీద లేదమ్మా ఇలాగలా అంటూ ఉంటారు కదా, అది కాదు. అది బంధ విమోచనం కాదు. బాహ్య వ్యక్తుల్ని గాని వస్తువుల్ని గాని వదిలేయడం బంధ విమోచనం కాదు. కాబట్టి వంచే భావాలు లోపలున్నాయి. ఆ భావాలు దగ్ధం కాగా మనస్సు నశించిన జ్ఞానులు ప్రపంచంలో ఏ వర్ణాశ్రమ ధర్మ ప్రకారం జీవించినా తప్పులు. లోపలికి భావాలను ప్రత్యేకించి ఎవరి మీద ఏం పెట్టుకుంటే మనకు కూడా వచ్చేదేమిటి? అలాంటప్పుడు మరి దాని గురించి ప్రసారం మనం అనుకోవడం ఎందుకు? కూడా ఏం వాళ్ళు రారు, ఇప్పుడు మన కష్టాలు వాళ్ళు ఏమి తీర్చరు, సుఖాలు కొత్తగా మనకేమీ ఇవ్వరు. అలాంటప్పుడు మరి బయట వ్యక్తుల మీద మనం ఎందుకు పెట్టుకోవాలి? ఆ జ్ఞానం తెలిస్తే మనం లోపల మనల్ని వంచిస్తున్న భావాల్ని మనం లోపల కాల్చేసుకోగలుగుతాం. ఇవన్నీ ఏంటి? ఇవి పనే ఉంటుంది మనకి. ఉద్ధరించే వాళ్ళు ఎవరు, నాశనం చేసేవాళ్ళు ఎవరు, కూడా వచ్చేవాళ్ళు ఎవరు, ఎవరి స్వభావాలకు అనుగుణంగా లోకం ప్రతి ప్రాణి జీవిస్తుంది. దాని పట్ల నాకెందుకు అని మనకు తెలియాలి లోపల. అది పెట్టుకున్నప్పుడు మన లోపల వంచే భావాలు దగ్ధమైపోతాయి. ఆ భావాలు దగ్ధమైపోయినటువంటి జ్ఞానులు ప్రపంచంలో ఏ వర్ణ ఆశ్రమాలకు చెందిన వాళ్ళైనా సరే, ఏ కులం వాళ్ళైనా సరే, ఏ మతం వాళ్ళైనా సరే, ఏ ఆశ్రమంలో ఉన్న వాళ్ళైనా సరే, ఎలా జీవించినా లోపల వాసనలు, ఏ వాసనలు రాగద్వేషాది వాసనలు లేకపోతే వాళ్ళు ఎలా జీవించినా తప్పు లేదు. ఎందుకంటే వారు బంధరహితులే. అంటే అసంగము అంటే అది. అసంగము అంటే అంటుకోకుండా ఉండడం కదా, రిలేషన్ పెట్టుకోకుండా ఉండడం. అదేమో బయట మానేస్తే కాదు, లోపల నేను బయట మానేసాను అనుకోకూడదు. లోపల నీకు ఎలా ఉంది? లోపల కనుక నువ్వు అసంగివై ఉంటే బయట ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు ప్రారంభాన్ని బట్టి ఉంటాయి. దాని పట్ల మనకి ఏ విధమైనటువంటి మరి వికారాలు ఉండవు. అలాగే జీవించిన వారే బంధరహితులు. నిజమైన అసంగం అంటే అది అని చెప్పుకున్నామమ్మా. ఇంకిప్పుడు మనోనాశనం. అస్థిరమై చంచలమైన మనస్సులు గల వారికి జీవితంలో అన్ని కార్యాలలోనూ వ్యతిరేకమైన ఫలితాలే కలుగుతాయి. ఒక భావం పట్ల స్థిరత్వం లేదు, ఒక విషయం పట్ల స్థిరత్వం లేదు, ఒక వ్యక్తి పట్ల నమ్మకం లేదు, ఒక వ్యవహారం పట్ల కూడా అసలు నాకు ఉత్సవరాలు ఉండాల్సింది, నాకు తెలీదో నాకు తెలియదు. అలాంటి చంచలమైన మనస్సులు కలవారికి జీవితంలో అన్ని కార్యాలలోనూ వ్యతిరేకమైన ఫలితాలే కలుగుతాయి. జీవితంలో వచ్చే కార్యాలు వ్యతిరేకమైన ఫలితాలు అంటే దానికి ఏమనుకుంటాం? మనకి ఇష్టమైనవి జరిగితే గొప్పవి అనుకుంటాం, మనకి ఇష్టం లేనివి జరిగితే తప్పు అనుకుంటాం. అదేనా వ్యతిరేకత అంటే? అటువంటి వ్యతిరేకతలు కలిగినప్పుడు అసలు వ్యతిరేకత కూడా తెలియదు. అదొకటి వచ్చింది, మహామూఢత్వం. మానవ జీవితం వ్యర్థంగా వెళ్ళిపోతుందని తెలియదు. వ్యతిరేకత ఇలా కాదు, మనిషి పుట్టాక మనం జీవించవలసిన పద్ధతి ఇది కాదు అని తెలిస్తే
అక్కడ నీకు ఏ పరిస్థితులు వ్యతిరేకిస్తున్నాయి, ఏ పరిస్థితులు నీకు అనుకూలిస్తున్నాయి అన్నది మనకు తెలుస్తుంది. అదే తెలియనప్పుడు నీకు ఎన్ని తెలిస్తే ఎవరికి కావాలి? కాబట్టి మనసు చెలించే మార్గంలో పోకుండా నిగ్రహంతో ఉండడం మేలని బోధిస్తున్నారు ఇక్కడ. మనసు ఊరికే చంచలంగా దాని గురించి ఏం గురించి ఆలోచిస్తున్నారు అంటే మీరు ఒక నిమిషం చెప్పగలరా? అసలు ఇప్పుడు అమ్మ మీరేం ఆలోచిస్తున్నారు అన్నాను అనుకోండి, మహాదేవుడు ఏమంటారంటే మహాతల్లుడు అసలు నేను నాకు ఆలోచనలే ఉండవు. వాళ్ళు అసలు ఏం ఆలోచిస్తారో వాళ్ళకి తెలియదు. క్షణంతో మనలో ఏం ఆలోచన కలిగింది, నేను ఎక్కడెక్కడ తిరుగుతాను సంగతి తెలియదు. అలాంటిప్పుడు మనసు చలిస్తోంది, దాన్ని అసలు తిరుగుతోంది మనసు, దాన్ని అట్టుకు నేను ఊరేగుతానని తెలియక ఉన్న వాళ్ళ సంగతి కాదు. ఇక్కడ మనం సత్సంగంలో ఉన్నాం గనక గురు ఉపదేశ రత్నమాల లాంటి గొప్ప శాస్త్రాన్ని చెప్పుకుంటున్నాం కాబట్టి మన మనసు చలించే మార్గంలో వెళ్ళనివ్వకూడదు. ఎక్కడికి వెళ్తే నీ మనసు చంచలమైపోతుందో, ఎక్కడికి వెళితే నీ మనసు, ఏ విషయాల్లోకి వెళ్తే నీ మనసు రాగద్వేషాలు కలుగుతాయో, ఎక్కడ వెళ్తే లోక విషయ వ్యామోహాలు పెరుగుతాయో అక్కడి నుంచి మనసును తప్పిస్తూ ఉండాలి. మనకెందుకు పరమాత్ముడు సత్యం కదా అని వెనక్కి మళ్లించుకోవాలి. అలా ఉండడమే మంచిది. అదే మనోనాశనం అంటే మాటి మాటికి మనసు ఊరికే నాకు సంబంధం లేని, నాకు అక్కర్లేని నా విషయాలు కాని పరులు ఎంత గొప్పవాళ్ళు అయితే మనకేమిటండి? ఎంతో గొప్పవాళ్ళు అయితే మనకేం ఒరుగుతుంది? ఆ గొప్పతనం మనలో గోరంతన్నా ఉందా? వాళ్ళ గొప్పలు చెప్పుకుని బతికేస్తే రోజు ఎలా వెళ్తుంది? అంచేత ఇలాగా మనసు చెలించే మార్గంలో వెళ్ళనివ్వకుండా నిగ్రహంగా హాయిగా తన స్వరూపంలో తాను ఉండడానికి ప్రయత్నం చేయడం మంచిది. వాయుదేవుడు కూడా సిగ్గుపడేంత వేగంతో ఎచ్చటా స్థిరంగా లేకుండా చెల్లించిపోతుంది మనసు. వాయుదేవుడు కూడా సిగ్గుపడిపోతూ ఉంటాడు దాని వేగానికి. మరి ఇక్కడ ఇలా టక్కన ఇలా వచ్చిందంటే చాలు, అమెరికానో రష్యా వెళ్ళిపోతుంది, కానీ గాలి అంత వేగంగా వెళ్ళలేదుగా. సిగ్గుపడిపోతూ ఉంటాడు వాయుదేవుడు. బాబోయి మానసిక శక్తి ఎంత లెక్క, క్షణం కూడా వ్యవధానం లేకుండా ఎంత దుదేశ కాలాలను దాటి వెళ్ళిపోగలుగుతుంది అని ఆశ్చర్యపోతూ ఉంటాడట. ఎక్కడికి తిరగలేక ఉన్న చోటనే పడుండే కుంటివాని వలె నిశ్చలంగా ఉండే విధంగా అణిచి నాశనం చేయడమే నిజంగా అమరత్వాన్ని పొందడం అంటే. అలాంటి మనసుని ఎక్కడికి తిరగలేక చచ్చినట్టు పడుండేలాగా, కుంటివాడిలాగా పడుండేలాగా చెయ్యాలి. కుంటాడు కాళ్ళు విరిగిపోయాయి, వాడు అంతకుముందు చాలా గొప్పగా పరుగులు పెట్టగలిగేవాడు, కానీ ఎక్కడికి వెళ్తాడు వాడు? అలాగే ఈ మనసును కూడా లోక విషయ వ్యామోహాలకి, ఏవేవో గతాల్లోనికి భవిష్యత్తులోనికి క్షణాల్లో వెళ్ళిపోయే ఈ మనసుని ఎక్కడికి తిరగలేక ఉన్న చోటే పడుండే కుంటివాడి వలె నిశ్చలంగా ఉండే విధంగా అణిచి నాశనం చేయడమే నిజంగా అమరత్వాన్ని పొందడం అంటే. అటువంటి మనసుని కుంటాడు కాళ్ళైతే విరిచేయొచ్చు, కానీ మనసుని ఎట్లాగా కదలకుండా పడి ఉండడము, అది తెలియకే కదా పాపం అర్జునుడు మొత్తుకున్నాడు. ఎలాగా వాయువు కంటే వాయువునన్నా పట్టి బంధించొచ్చే కానీ మనసుని క్షణం కూడా బంధించలేని కృష్ణ ఎలాగా అని చేత దాన్ని పడేసి ఉంచాలట. అదే అమరత్వానికి పొందడం అంటే అది. దాని గురించి చెప్తాను ఆ వివరణ. తామర తంపరులుగా మొలిచే కోరికలని, కామక్రోధ మోహాలని అవి మొలవక ముందే వేరుతో సహా పికిలిస్తే శాంతించిన నిస్తరంగ సముద్రంలాగా ఉంటుంది. జ్ఞానం అంటే అదే. అంచేత తలంపు ఒక్క విషయాన్ని గురించి ఇలా ఆలోచన కలుగుతోంది అంటే అక్కడికక్కడే దాన్ని తీసేయాలి, ఎంత గొప్పదైనా సరే. అది ఇలా అంకురం పైకి వచ్చేసరికి దాన్ని తీసేస్తూ ఉండాలి. అలాగా ఒకటా రెండా వస్తూనే ఉంటాయి, తీసుకొలిది వస్తూ ఉంటాయి, విసుగు విరామం లేక అవి వస్తూనే ఉంటాయి. నువ్వు విసిగిపోకుండా వాటి వరకు వద్దు 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 అని తీసేస్తూ పోవాలి. అవి ఏమిటంటే కామక్రోధ లోభమోహ మదమత్సరాలన్న అరిషడ్వర్గాలే వస్తూ ఉంటాయి లోపల నుంచి. ఇది ఇష్టం, అది ఇష్టం, ఇది తప్పు, ఇది తప్పు, అది మంచిది, ఇది మంచిది అంటూ అవే వస్తూ ఉంటాయి కుప్పలు కుప్పలుగా. ఆపు ఉండదనమాట. అవి వస్తున్నంతసేపు నువ్వు ఒక్క ఆలోచనకి లొంగకుండా నిశ్చలంగా నిలిచి వచ్చిన దాన్ని వచ్చినట్లే రానివ్వకుండా వాటిని తొలగిస్తూ పోవాలి. అప్పుడు శాంతించిన నిస్తరంగా సముద్రంలాగా ఉంటుంది. తలంపులన్నీ ఆగిపోయి
నిస్తరంగ సాగరంలాగా ఉంటుంది అంతఃకరణ. దాన్ని జ్ఞానము అంటారు. ముందేమని చెప్పారంటే వాయువు కంటే వేగంగా వెళ్లేటువంటి మనస్సుని ఎక్కడా తిరగలేకుండా ఒక పక్కన పడుండే కుంటివాడిలాగా మార్చాలి అన్నారు. మనస్సుని మార్చాలంటే ఏం చేయాలి? దానికి ఎక్కడ పడితే అక్కడికి దేని మీద పడితే దాని మీద వెళ్ళిపోతుంది. దానికి ఒక మహా మంత్రం గాని భగవద్భావన గాని ఆలమ్మకి దీన్నే పట్టుకో ఇంకోటి వద్దు మళ్ళీ ఆ పక్కకి వెళ్ళేసరికి మళ్ళీ మంత్రమో దైవమో ఇష్టదైవమో ఇస్తూ ఉండాలి. వాటికి ఇస్తూ ఉండాలి. అయినా సరే లోపల నుంచి పొడుచుకొచ్చేస్తూ ఉంటాయి. అయినా సరే దాన్ని వెళ్ళనివ్వకూడదు. కుంటివాడు కదలలేకుండా ఎలాగా పడి ఉంటాడో అలాగ మంత్రాన్ని పట్టుకుని భగవంతుడిని పట్టుకుని ఉండేలాగా దానికి నేర్పాలి. అదొక మార్గం. ఇంకోటి ఏంటంటే కుప్పలుగా మొలిచి వస్తున్నటువంటి ఆలోచనలని అవి మొలకెత్తడానికి ముందే అలా అంకురం వచ్చిన వెంటనే పీక అవతల పడేస్తూ ఉంటాను. నేను కాదు, నేనెవరు, ఇది నేను కాదు. ఒక ఆలోచన, ఇది నేను కాదు, ఇది నాది కాదు. ఏదొచ్చినా సరే ఇది నేను కాదు, నాది కాదు, నేను కాదు, నాది కాదు అని తీసిస్తూ ఉండాలి. ఇలా దీన్ని జ్ఞానము అంటారు. ముందుది భక్తి అంటారు. అంటే ఒక ఆలంబనను పట్టుకొని మిగతా వాటి మీదకి వెళ్ళనివ్వకుండా ఉంచుకోవడం. ఇది రెండోది జ్ఞానం. వచ్చినప్పుడే నేను కాదు, నాది కాదు. ఏవో ముందు తెలియక లోపల నామని వేసుకున్నవన్నీ ఇప్పుడు కుప్పల కింద వస్తున్నాయి. కాదు 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 అని చెప్పుకుంటూ వచ్చిన దాన్నల్లా ఎందుకు కాదు అంటున్నారు? అవి నా చేత తెలియబడుతూ కలిగి తొలుగుతున్నాయి. వాటిని తెలుసుకుంటూ నేను ఎప్పుడూ ఉన్నాను. కాబట్టి నా లక్షణాలు దానికి లేవు, అది నేను కాదు అని తీసేసుకోవాలి. అది జ్ఞానం. మనోనాశనానికి మార్గాలమ్మా. ఇక ఎటువంటి దుఃఖాలనైనా కలిగించగల పంచ జ్ఞానేంద్రియాల్లో దేని ద్వారా కూడా మనస్సుని కొంచెమైనా పోనివ్వకుండా కల్లోలితమైన కడలి అలలు తగ్గి శాంతించినట్లు మనస్సు అణగడమే జ్ఞానం. ఎటువంటి దుఃఖాలైనా ఎంతో గొప్ప గొప్ప సుఖాలు ఇస్తున్నాయి పంచ జ్ఞానేంద్రియాలు. పంచ విషయాల్లోకి వెళ్ళి అనేక మంది వెళ్ళిపోతున్నాం. శబ్దాలతోటి, రుచులతోటి, దృశ్యాలతోటి, స్పర్శలతోటి వెళ్తున్నాం కదా. ఎటువంటి గొప్ప గొప్ప సుఖాలు ప్రపంచంలోంచి వస్తాయి అని వెళ్తున్నాం మనం. ఎంత సుఖాలను ఇస్తాయని నువ్వు అనుకుంటున్నావు అంతకంటే గొప్ప గొప్ప దుఃఖాలు కలిగించగలవు ఈ పంచేంద్రియాలను. కాబట్టి ఆ పంచేంద్రియాల్లో దేని ద్వారా, ఈ 5 ఇంద్రియాల్లో ఒక్క ఇంద్రియం ద్వారా కూడా మనసుని కొంచెమైనా వెళ్ళనివ్వకుండా కల్లోలితమైన కడలి అలలు తగ్గి శాంతించినట్లుగా మనస్సు అణిగి ఉండడమే. ఇంద్రియాల ద్వారా విషయాల్లోకి వెళ్లకుండా, ఏ ఇంద్రియం ద్వారా ఏ శబ్దాలు వినిపించినా వాటి వెనక అసలు వెళ్ళొద్దు. ఏ దృశ్యాలు తెలిసినా మనసుకు తెలిసిపోతుంటే లోపల కూర్చుంటుంది, అన్ని ఊహించేస్తూ ఉంటుంది. కళ్ళు మూసుకున్నానండి వినడం లేదంటే అనుకుంటా కాదు. కళ్ళు మూసుకున్నా సరే మనసు ఏ శబ్దం వస్తే ఆ శబ్దం ఎవరిది, ఫలానా ఎవరిది కావాలి, వాళ్ళు వచ్చారు కావాలి, వీళ్ళు వెళ్ళారు కావాలి అంటుంది కళ్ళు మూసుకుని. ఇక్కడ అలాగే నేను కళ్ళు మూసుకున్నాను లోకాన్ని చూడడం లేదు అంటుంది. అలాగే స్పర్శలు దానికి తెలిసిపోతూనే ఉంటాయి లోపల. అలాగే రుచులు కూడా గుర్తొచ్చిందా ఆ రుచి నోట్లోకి వచ్చేస్తూ ఉంటుంది. ఈ రకంగా మనసు ఇంద్రియాల ద్వారా బయటికి వెళ్లకుండా మనం ఆపినా మనసు లోపల ఆ విషయాలు చింతిస్తూ ఉంటుంది. ఎక్కడ చప్పుడు వస్తే కళ్ళు మూసుకుంది, ఏం పట్టించుకోవట్లేదు, కూర్చు. ఎక్కడ చప్పుడు వచ్చిందో ఆ చప్పుడు ఎవరిదో దేని గురించో తెలిసిపోతుంటుంది లోపల. అసలు అవునా కదా నిశ్చయించడమే లోపల. అలాగే దృశ్యాల పట్ల కూడా, అలాగే విషయాల పట్ల కూడా ఇంద్రియాలని విషయాలలోనికి వెళ్ళనివ్వకుండా మనం ఆపినా మనసు ఆ విషయాల లోపల ఊహిస్తూ భావిస్తూ ఆ విషయాలను చింతిస్తూనే ఉంటుంది. అందుచేత ఇప్పుడు ఆ విషయాలలోకి ఇంద్రియాలను వెళ్ళనివ్వడం మానేసి మనసు ఆ విషయాల గురించి కొంచెం కూడా చింతించకూడదు. ఎప్పుడు చింతించకుండా ఉంటుంది? ఏదో శబ్దం నీకేమిటి సంబంధం, ఏదో దృశ్యం నీకేమిటి సంబంధం, నీకేం అవసరం,
అవసరమా? ఏవో రుచులు, ఇప్పుడు నీకేం అవసరం, ఏవో స్పర్శలు నీకేం అవసరం అని మాటి మాటికి నేను కాదు, నాది కాదు, మనసు ఏది చెబుతూ ఉన్నా దాన్ని అన్ని కూడా బాహ్య విషయాల గురించి చెబుతుంది గనక ప్రతి దానిని ఏ మాత్రం అవును అలాగే ఇది ఇలా చెయ్యాలి అనుకుని వెళ్ళిపోకూడదు. వెళ్లకుండా అక్కడికక్కడ దాన్ని ఆపుకుంటూ పోవాలి. ఎప్పుడైతే అలాగా మనసును కొంచెం కూడా వెళ్ళనివ్వకుండా నిలిపి ఉన్నప్పుడు కల్లోలితమైన కడలి అలలు తగ్గి శాంతించినట్లు ఇంకేది తరంగాలు రానివ్వడంలా. వద్దు కాదు, వద్దు కాదు, ఏమో ఏదో మనకెందుకు, వద్దు వద్దు అని మాటి మాటికి మనసుని వెళ్ళనివ్వకపోతే దానికి ఆ విషయాల మీదకి వెళ్ళకపోవడం వల్ల విషయాల చింతన తగ్గి నెమ్మదిగా శాంతిస్తుంది. అలా శాంతించిన మనసు కల్లోలితమైన కడలి అలలు తగ్గి శాంతించినట్టు మనసు చక్కగా అణిగి ఉంటుంది. అదే జ్ఞానం అంటే. ఇక మేఘావృతమైన ఆకాశంలో సూర్యుని చూడగలమా మనం? మేఘాలు తప్పేసాయి, ఆకాశంలో సూర్యుడు కనపడ్డు. అలాగే మన లోపల అజ్ఞాన అంధకారమయమైన తలంపులన్నిటితో నిండి ఉంది మన మనో ఆకాశం. లోపల ఉన్న ఆకాశం ఎంతసేపు ఆలోచనలే, అసలు ఆలోచనకి మధ్యలో కొంచెం కూడా సందు ఉండట్లేదు. ఖాళీ లేకుండా కుప్పల కింద అలాగా ఆకాశంలో మేఘాలు కమ్మినట్లు మన మనో ఆకాశంలో అనేక అజ్ఞాన అంధకారమయమైన ఆలోచనలతో తలంపులతో నిండి ఉన్నటువంటి ఈ మనో ఆకాశంలో ఆత్మస్వరూపాన్ని ఎట్లా చూడగలవు? ఆకాశంలో మబ్బులు కమ్మితే సూర్యునే చూడలేవే. మరి అనేక జన్మవాసనలు, రాగద్వేషాది విషయాలు, నిద్ర లేచింది మొదలు నిద్రపోయే వరకు ఒక్క క్షణమైన నిశ్శబ్దాన్ని ఎరుగుదువా? మనస్సుందంటే శబ్దమే. ఆలోచన లేకుండా ఒక్క క్షణమైనా ఉన్నావా? అలా ఉన్నప్పుడే నీ మనో ఆకాశంలో ఈ ఆలోచన మేఘాలు దట్టంగా కప్పడం వల్ల నీ స్వరూపమైన ఆత్మసూర్యుడు నీకు గోచరించడు. ఎలాగ ఎంత ఆళ్ళు వీళ్ళు ఇలాగా అలాగా అప్పుడు దీంతో గడిచిపోతుంది. అసలు అన్నిటికీ ఆధారమైన పరమాత్మ మనకి ఎలా తెలుస్తాడు? తెలియడు. కాబట్టి మనస్సుని జయించిన వాడు జ్ఞానము అనే గజం అంటే ఏనుగు యొక్క అంబారీ మీద ఊరేగే చక్రవర్తి అవుతాడు. మనస్సును జయించిన వాడు జ్ఞానము అనేటువంటి ఏనుగు నెక్కి ఊరేగే చక్రవర్తి లాంటివాడు. పూర్వకాలం మహారాజులందరూ కూడా చక్కటి అంబారీ కట్టినటువంటి ఏనుగు మీదకి ఊరేగేవారు. అంటే అతను చక్రవర్తి అనే అర్థం. అతనికి జనులందరూ దారిస్తూ పక్కకు తప్పుకుని సలాములు చేస్తూ ఉండేవారు. ఇక్కడ మనస్సును జయించాడు అనుకోండి, అతడు జ్ఞానము అనేటువంటి గజము ఏనుగుని ఎక్కి అంబారి మీద ఊరేగేవాడు అవుతాడు. అంత ఘనుడవుతాడు. ఇంకా అతన్ని జయించేవాడు ఎవడు లేడు. అసలు ఎవరి మాటలకి గాని, ఏ పరిస్థితులకు గాని, ఏ పరిసరాలకు గాని ఎవ్వరు దేనికి అతడు ప్రభావితుడు కాడు. అతడి ప్రభావానికి అవి లొంగి పడి ఉంటాయి. చక్రవర్తి వస్తుంటాడైనా పక్కకు తగ్గాల్సిందేగా. కాబట్టి మనశ్చాంచల్యమే నికృష్టమైన జన్మ దుఃఖమగు బంధము. మనకి తెలియడం లేదు మనసు ఇలాగ ఎందుకు, దాన్ని ఒక్క నిమిషం ఆపుదాం. దానికి ఎందుకు ఇతర విషయాలు ఏవో తలుచుకుంటున్నాం, వాళ్ళని వీళ్ళని తలుచుకుంటున్నాం. ఇంక లేకపోతే ఇంకేదో సొద చెప్తుంది. ఎందుకు దీనికి, దీనివల్ల ప్రయోజనం ఏమిటి అని నికృష్టమైన మనశ్చాంచల్యము జన్మ దుఃఖమగు బంధమై ఉన్నది. కాబట్టి మనకి అశాంతినిస్తుంది, శాంతిగా ఉండనివ్వదు. అసలు శాంతి అంటే తెలిస్తే కదా అశాంతి. శాంతి అనుకుంటున్నామండి. అల్లకల్లోలంగా లల్లంటూ తిరగడం, ఏదో ఆలోచిస్తే ఏదో మాట్లాడుకోవడమే శాంతి అనుకుంటున్నాం. అదే సంతోషం అనుకుంటున్నాం, అవే సుఖం అనుకుంటున్నాం తప్ప ఇవన్నీ గతంలో ఎన్ని వెళ్ళాయి. ఏమైనా విలువ ఉందా వాటికి? మరి ఇప్పుడు మళ్ళీ నేను దాంతోటే గడిపితే దానివల్ల నాకు విలువేమిటి? ఈ లోపల ఆయువు వెళ్ళిపోతుంది కదా, ఏమైపోతాను అన్న ఆలోచన లేకపోవడం వల్ల క్షణం వికారాల నడుము తిరుగుతూ ఉంటాం. సరేలేండి, దేవుణ్ణి కూడా మనం మన అహంకారానికి ఒక ఆయుధంగా చేసేసుకుంటాం. మేము ఇచ్చేస్తాం, మేము వచ్చేస్తాం, మేము ఈ పూజ చేస్తాం, ఆ పూజ చేస్తాం, ఇచ్చేస్తాం. మేము భక్తులను ఒక పెద్ద ముసుగు వేసుకుంటాం. ఎందుకు?
అయితే నీకు భగవంతుడు తప్ప లోపల ఇంకొక చింతన రావడం లేదా? భగవంతుడు తప్ప ఇంకొక ఆలోచన రావట్లేదు. భక్తుడు కదమ్మా మరి. ఒక చింతన రావట్లేదు. ఆయన యొక్క దివ్యత్వాన్ని, ఆయన యొక్క వైభవాన్ని, ఆయన యొక్క అఖండత్వాన్ని, ఆయన యొక్క ప్రకాశాన్ని మనసు హాయిగా చింతిస్తుందా? అసలు ఆయన దివ్య గుణగణాలు నీకు కొంచెమైనా తెలుసా? ఒక మాటలోనన్నా తెలుసా నీకు? నీ భక్తి ఎందుకు? అంచేత ఆత్మదర్శనంతో తప్ప అహంకారం నశించదు. అట్లాగే మనోనాశంతో తప్ప పీడకల అయిన జగదృశ్యం పోదు. నీ మనస్సు ఎప్పుడు ఊరికే సొదలు చెప్పకుండా, ఒక్క ఆలోచన కూడా లేకుండా ఉంటుందో అప్పుడు తప్ప ఈ జగత్ వ్యామోహాలు, జగత్ ఈ క్షణంలో చస్తే ఏముంటుందమ్మా? అసలు మాటి మాటికి అంటున్న మాటే కదా. మరి ఎందుకు దేన్ని పట్టుకుని ఊరేగుతావు? ఏం కావాలి? ఏమొస్తుంది దానివల్ల? ఆలోచనలో విచక్షణ లేకపోవడం చేత ఆయుష్ వెళ్ళిపోతుందని భయం లేకపోవడం వల్ల, నన్ను నేను ఎలా ఉద్ధరించుకోవాలి అన్న జ్ఞానం లేకపోవడం చేత అన్య విషయ చింతన ఆలోచనలోనే పడిపోయి అదే జీవితం అనుకోవడం, ఎంతో మంచివాళ్ళం అనుకుంటూ రోజు గడిపేసుకుంటున్నాం. అర్థమవుతుందా? దానివల్ల ఏమిటి ప్రయోజనం? అందుచేత ఆత్మదర్శనంతో తప్ప అహంకారం నశించదు. అదొక ముక్క. తర్వాత అలాగే మనస్సు నాశనమైతే తప్ప పీడకల లాంటి ఈ జగత్తు పోదు. ఇది కళ, పైగా పీడకల. మనం ఎంత ప్రేమిస్తున్నాం ఈ ప్రపంచాన్ని, ఈ ఒంటిని, ఈ ఇంటిని, ఈ ఆస్తుల్ని, ఐశ్వర్యాల్ని, వైభోగాల్ని. ఆహా ఆహా, ఈ జీవితంలో ఎన్ని పీడకల్లో, ఎన్ని దుఃఖాలు, లోపల ఎన్ని ఏడుపులో, పైకి ఎన్ని ఏడుపులో. దాన్ని మంచి కళని ఎలా అనుకుంటాం? కళ కూడా మంచిది అనుకుంటున్నాం, మళ్ళీ వ్యామోహపడుతున్నాం. కానీ పీడకల, 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 వట్టి కళ, అది పీడకల అని తెలుసుకోవాలి. అలా ఈ పీడకల లాంటి ఈ జగదృశ్యం, అదృశ్యం, జగదృశ్యం ఉన్నంతసేపు పీడకళ్ళు వస్తూనే ఉంటాయి. పీడకళ్ళు అంటే మళ్ళీ మళ్ళీ పట్టి పీడించేవి, అంటే జన్మ పరంపరలో పడేసేవి అని అర్థం. మళ్ళీ మళ్ళీ వచ్చేవి పీడకళ్ళు, అది బాధించే కళలు. అవి ఏమిటి? మళ్ళీ మళ్ళీ జన్మలనిచ్చి వ్యామోహంలో పడ్డావా, మళ్ళీ 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 జగద్వ్యామోహంలో పడ్డావా, మళ్ళీ మళ్ళీ జన్మపరంలో పడతావు అని అర్థం అనమాట. అంటే ఈ జన్మ పరంపరలో పడే పీడకల వంటి ఈ జగదృశ్యము పోవాలి అంటే మనసు నశించాలి. మనసు నశించాలంటే ఆలోచనలు ఆగాలి. ఆలోచనలు ఆగాలి అంటే నీలో కలిగి తొలిగే ఆ వాసన పరంపరకి నువ్వు ఏ విధంగానూ నేను నాది అనుకోకుండా ఉండాలి. అర్థమైంది ఇప్పుడు? అయ్యిందమ్మా. ఏ మంచి వస్తున్నాయా, చెడు ఎప్పుడో ఊహించనివి ఎక్కడెక్కడో వస్తూ ఉంటాయి. వాటి పట్ల అవును అలాగిలా అనుకోకుండా, ఏ విధమైన సంబంధం పెట్టుకోకుండా వాటి పట్ల సాక్షిగా చూస్తూ ఉండాలి. అలా చూస్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? ఈ ఆలోచనలన్నీ నెమ్మది నెమ్మదిగా దానికి నువ్వు అవును కాదు అని బలాన్ని ఇవ్వకపోవడం చేత ఆ వాసనలు బలహీనమైపోతాయి. ఇప్పుడు ఆలోచనలు వాటికి అవి తగ్గిపోతాయి. కాబట్టి ఈ జగదృశ్యం పోవాలంటే ఆత్మజ్ఞానమే దుఃఖ నివృత్తికి, ఆత్మజ్ఞానమే దుఃఖ నివృత్తి అని ఉపదేశం. అంటే ఆత్మజ్ఞానము అంటే ఇక్కడ ఆత్మ అంటే ఏమిటి అని చెప్తే ఎవరి మటుకు వాళ్ళు మన పుస్తకంలో చదివిందో, మనకి తెలిసిందో, మనం అనుకున్నదో అదే ఆత్మ అనుకుంటాం. ఆత్మ అంటే మామూలుగా నేను అని అర్థం. నేను అని అర్థం మామూలు భాషలో కదా. నేను అంటే ఏమిటి అంటే ఏమర్థం చెప్తా? నేను అంటే ఏమిటంటే ఏమని అర్థం చెప్తావమ్మా? సరే నేను వాణిని కాదు ఇవన్నీ చెప్తావులే, కానీ నేను ఆత్మ అంటే నేనట. మరి నేను అంటే ఏమిటి అంటే ఏం చెప్పగలరు? ఏమైనా చెప్పగలమా? చెప్పలేము. చెప్పలేకపోతే
ఏదైతే ఉందో నువ్వు చెప్పలేకపోయినా, అనకపోయినా, అనుకోకపోయినా ఏదైతే ఉందో అదే నేను. దాన్ని ఆత్మ అని గాని నేనని గాని అనకూడదు. అంటే అక్కడ మళ్ళీ నువ్వు జీవుడు అయిపోతావు. ఉంది కదా అని చెప్పడానికి కూడా ఒకటి రావాలి కదా. అవునమ్మా. దాన్ని మనకి నిద్ర అనుభవంతో పోల్చారు. నిద్రలో రెండొక వాడు లేడు. బాగుంది బాగోలేదు, తెలుసు తెలియదు, మంచి చెడ్డ, వాళ్ళు వీళ్ళు, అది ఇది అనేవాడు ఎవ్వడు లేడు. ఉన్నాడా? రెండవ వాడు, రెండవ నేను లేనిది. ఉన్నాను అని కూడా అననిది, తనకు తానే ఉన్నది. ఉందా లేదా నిద్రలో? మరి ఇంకనే అదే ఆత్మ, అదే పరమాత్మ, అదే దైవము, అదే సచ్చిదానందము, అదే జ్ఞానము, అదే ప్రజ్ఞ, అదే తెలివి కదా. అదే అనంతము, అదే శాంతము, అదే సౌఖ్యము. అటువంటి సౌఖ్యం ఈ విశ్వంలో నీకెవ్వరైనా ఇవ్వగలరా? అదే బ్రహ్మానందం. మరి ప్రతిరోజు కుక్క నక్క, పురుగు పుట్ర, కోటీశ్వరుడు ముష్టివాడు, అజ్ఞాని జ్ఞాని, ప్రతి ఒక్కడు అది అనుభవిస్తున్నాడు కదా. అనుభవిస్తున్నాడా? మరి అదేమిటి అంత సుఖంగా, అంత ఆనందంగా ఉన్నాను కదా, అలాగే ఉందునుగాక అని నీకు అనిపించకపోవడమే నీ తగలయ్యా ఈ అజ్ఞానం. అవునమ్మా. ఈ కథ వెలుగులో ఉన్నంతసేపు అదే స్థితిలో ఉండాలి. అది ఉండాలంటే ఈ నేనన్నవాడు వచ్చి మేనును పట్టుకొని అంతకుముందు క్షణకాలము అనుభవించిన అద్వితీయమైన రెండోది లేనటువంటి ఆ దివ్య ఆనంద స్థితి నుంచి బయటకు వచ్చిన క్షణంలోనే వాడి విశృంఖలత్వం, వాడి హీనత్వం, వాడి అల్పత్వం, వాడు కల్పించుకున్నటువంటి అనవసరమైనటువంటి కాంప్లికేషన్స్ ఇవన్నీ. అసలు వాడు అక్కడ ఏ కాంప్లికేషన్ లేకుండా, ఏ రెండోది లేకుండా ఉన్నాడు కదా. దాన్ని ప్రతి ప్రాణి కోరుకుంటుంది కదా. అది ఎవరో ఇచ్చేది కాదు కదా. ఒకరి నుంచి ఆశించి దేవిరించి వాళ్ళకి సేవ చేసి, వాళ్ళకి చాకరీ చేసి, వాళ్ళని పొగిడి, వాళ్ళ వెనకాల తిరిగి సంపాదించుకునేది కాదు కదా. మరి దానికి అదే ఉన్నది. దానికంటే గొప్ప ఏది లేనిది, అది నీదే అయి ఉన్నది, అక్కడ నువ్వే అయి ఉన్నది. అర్థమవుతుందా మన నిజ స్వరూపం? ఎంత స్పష్టంగా ఉంది. ఎవరికి తెలియదు, ఎవరికి లేదు. అదే నిజమైన జ్ఞానము, అదే నిజమైన ఆత్మ, అదే నిజమైన నీ స్వరూప సుఖము. దానికి సాటి అయినది 14 భువనాల్లో ఎక్కడ ఏదీ లేదు. అవునా? ఎక్కడక్కడ ఎన్నెన్ని తిరిగి, ఎన్నెన్ని చేసి, ఏమేం చేసి, ఎలా ఎలా ఓహో ఆహా అని తిరిగి తిప్పలాడి ఎక్కడికో కైలాసం వెళ్ళి, వైకుంఠం వెళ్ళి, ఏదో వెళ్ళి మరి తిరిగి అక్కడే ఉండక ఎందుకు మళ్ళీ ఇక్కడికి వస్తున్నావు? ఈ సుఖ స్వరూపంలోకి, ఆనంద స్వరూపంలోకి, రెండో వాడు లేంది, రెండోది లేంది ఏకైకమైన దానిలోకి ఎందుకు వస్తున్నావు అని ఎవ్వళ్ళ మటుకు వాళ్ళు కొంచెం విజ్ఞత వాళ్ళు నిద్దట్లో ఇంత అద్భుతమైన సుఖం నాకు ఎందుకు వస్తుంది, ఎలా వస్తోంది, ఏం జరుగుతోంది అంటే అక్కడ రెండో వాడు లేడు. ఆ ఏకైక పరమ సత్యమే ఆత్మ, పరమాత్మ అని నా అనుభవం. మరి ఆ స్వామివారి తర్వాత ఏం చెప్పారో నాకు తెలియదు. దానిని మనం గుర్తెరిగి కదా ఈ సాధ్యమైనంత వరకు ఆ అనుభవంలో నిలిచి ఉంటూ పోతే అప్పుడు తెలుస్తుంది ఈ లేచొచ్చిన ఈ పిచ్చి వెధవ, వీడు పిచ్చి శ్రేష్టలు, ఇదే నిజమైతే ఉండాలిగా, తిరగాలిగా. మరి ఎందుకు మానేస్తున్నావు ఓయని ఎప్పుడన్నా వాడిని అడిగారా? తిరుగు, బాగా తిరుగు. 4 సార్లు వెళ్తే 5వ సారి కుక్కను కొట్టినట్టు కొడతారండి. అవునా?
ఎక్కడికైనా సరే లోకంలో ఎక్కడికైనా వెళ్ళండి అంటే 10 సార్లు కాశీ వెళ్తే 11సారి ఏముంది అన్ని వీధి వీధి సందు సందు నాకు తెలుసు అంటావు. ఎక్కడికి వెళ్ళా అంతే, పాత అయిపోతుంది. కొత్త ఒక వింట, పాత ఒక రోత, అంతే. నేను వెళ్ళొచ్చేస్తా, నేను చూసేసాను. ఎక్కడ ఏముంది అక్కడికి వెళ్తే మాత్రం. పోనీ అక్కడ ఉండి బాగుంటాయి, మళ్ళీ ఎందుకు వచ్చేస్తా? గోడకేసిన బంతిలాగా మళ్ళీ వచ్చేసి నీ నిజ స్వరూపంలో రెండోది లేని దివ్య సుఖాన్ని అనుభవిస్తున్నావా లేదా? దానికోసం ఎందుకు నిద్ర కోసం వెంపర్లాడుతున్నావు? నిద్ర అంటే మనందరం నిద్రలో అజ్ఞానంతో ఏమీ లేకుండా ఉన్నామని తెలియకుండా పడి ఉన్నదాన్ని నిద్ర అంటారు. కానీ ఇప్పుడు ఈ వివరణాత్మకంగా చూసుకుంటే ఇది నిద్ర కాదు, నిజమైన మెలకువ, నిజ స్వరూపపు మెలకువ. అత్యాశ్రమి స్వామి, ఆ సుబ్రహ్మణ్య స్వామి వారు ఇదే చెప్తారు. నిద్రే నిజమైన మెలకువ, మెలకువే నిజమైన నిద్ర. ఆ నిద్రలో వస్తున్న కళ ఈ జగత్తు. ఇక్కడ సుఖం నాస్తి నాస్తి నాస్తి, అక్కడ దుఃఖం నాస్తి నాస్తి నాస్తి. ఇటువంటి బాధలు ఇలా గుర్తొచ్చి మననం చేసుకుంటే తెలియకుండానే మన స్వరూపంలోకి మనం వెళుతున్నాం కదా. ఎవరిని ఆశ్రయించాలి? ఎవరు కావాలి మనకి? ఎవరితో ఎంత ఎంత మాట్లాడితే ఏమేం చేస్తే ఏమిటి వస్తుందమ్మా? బుర్ర పాడవడం, స్వద, మళ్ళీ ఆ స్వదలను మళ్ళీ చెప్పుకొని కథలు, అంతేనా? ఇదే గొప్ప ఆనందకరమైన జీవితం అనుకుంటూ ఉంటే అంతకంటే మోహం ఉందా అంటున్నారు ఇక్కడ ఈయన. అంటూ మనస్సుని ఎదిరించి నశింపచేయడం ఎవరి తరము కాదు. అసలు దాన్ని ఎదిరించకూడదు. దానిని జయించే ఉపాయం ఒక్కటి. మనస్సు నిజంగా అక్కడ లేదు, స్థిరంగా దానికి అది ఉన్న వస్తువు కాదు అని భావించి దానిని లెక్క చెయ్యకు రాని ఉదాసీనం. అది ఏదో చెప్తూ అనొద్దంటున్నా. అందుకే బయట వాళ్ళు చెప్పినటువంటి పనికి మాలిన వాళ్ళు చెప్పిన ఊసులే ఆ ఈ ఊ అనుకుంటూ ఊహించేసుకుని వినేసి అవి మళ్ళీ లోపలేసుకుని అందుకుగావుని ఇందుకుగావుని అనేసుకుని మళ్ళీ ఎవరు నాకు అప్పుడు వాళ్ళ దగ్గరికి అక్కేయడం కదా. ఏమిటి ఇంత అసహ్యకరమైన జీవితం అవసరమా? అంతేకాకుండా ఇక్కడ ఈ మనస్సు లోపల స్వద చెప్తూ ఉంటుంది. దీన్ని వదులుతావా నువ్వు? అది నిన్ను వదులుతుందా? తిప్పి 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 ఎక్కడో పెంటల్లో తీసివేస్తుంది. అందుచేత ఈ మనస్సుని మనం ఏదో అది చెప్తుంటే పనికి మాలింది, దాంతో సంబంధం పెట్టుకోకూడదు అని చెప్పి మనస్సుని జయించడం అని అసలు లేనిది, పైగా చెత్తది, దాంతో నాకు సంబంధం ఏమిటి? లెక్క చేయకుండా వదిలేయి. లెక్క చేయకుండా ఉదాసీనంతో ఉండు. ఏమి చెప్పని హరిహర బ్రహ్మాదులు తీసుకొచ్చి కూర్చోబెట్టేస్తుందండి ఇది. ఎంత గొప్పదో, ఆహా ఓహో అంటాం కదా. నో తీసుకొచ్చావా? వస్తే తీసుకు. అసలు నువ్వే చంచలం, నువ్వే స్థిరం కాదు. నువ్వు తీసుకొచ్చిన దేవుడా స్థిరం? నో. ఉదాసీనం అసక్తంతేషు కర్మసు. లోపల మనోభావాల పట్ల, వెలుపల దేహ వ్యవహారాల పట్ల అనాసక్తితో పనులు చేయి. ఇదంతా ఇప్పుడు ఇది ఇంతే. అలా నేను నాదని కౌగిలించుకున్న దాంతో ఈ శరీరం అనే శవాన్ని మోసుకుని, మనస్సు అనేటువంటి మహాభయంకరమైన రోగాన్ని మోసుకుని బతకొద్దు. లోపలేమో భయంకరమైన క్యాన్సర్ రోగం అండి మనస్సు కదా. ఈ శరీరం శవం. ఈ రెండింటినీ మోసుకు తిరుగుతుంటాడు వాడు. ఘనుడు, ఎందుకంటే పట్టు పీతాంబరాలు కట్టుకుని హారాలు హీరాలు వేసుకుని ఏదో కార్ల మీద తిరుగుతాడు. ఆహా ఎంత ఘనుడు అనుకుంటాం మనం. వాడు మోసేది శవాన్ని, లోపల వాడు చేసేది ఏమిటి? లోపల ప్రతి క్షణము కూడా ఆ మనోవికారాలకి అనుగుణంగా తాను వ్యవహారం చేయడం. రోగం లోపల అసలు రోగం, శరీరం శవం, అంతే. లోపల మనసు వికారాలనే రోగం, శరీరం అనే శవం. ఇదే బ్రతుకు. అందుచేత మనస్సు నిజంగా ఒక వస్తువు కాదు.
అని దాన్ని అస్సలు లెక్క పెట్టకు. వస్తే రాని పోతే పోని అని ఉదాసీనంతో దానికి మూలమైన ఆత్మ కోసమే వెతుకు. అంటే దాన్ని పట్టించుకోకపోతే అది ఎక్కడి నుంచి వస్తోందో మనకు తెలుస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది అలా వస్తుందంటే లేనిదిగా, మరి లేనిది కదా అది. అది తెలుసుకుని అనుభవించి అందే స్థితమై ఉండు. అలా దాన్ని పట్టించుకోకపోతే నెమ్మదిగా మనసు ఎలాగా తేలిపోయిన మబ్బుల్లాగా గాఢంగా కమ్మేసాయి. పెద్ద వాన వస్తుంది అనుకో, చూస్తూ చిన్న గాలి వేసేసరికి మబ్బులన్నీ తేలిపోతాయి. నువ్వు ఎప్పుడైతే మనసుతో ఆలోచనతో కలవకుండా ఉదాసీనంగా చూస్తూ ఉంటావో ఇప్పుడు దట్టంగా ఆవరించినటువంటి మనోమేఘాలు నువ్వు వాటి పట్ల ఉదాసీనంగా ఉన్నప్పుడు తేలిపోయిన వెలి మబ్బుల్లాగా తొలగిపోతాయి. అంతే, దాని దారి దాందే. దండం పెట్టడం అయిపోయింది భక్తులం. కానీ లోపల ఏం చేస్తున్నావు? ఒక్క క్షణము దైవ చింతన లేదు. లోక చింతనే అంచేత లోక చింతన లోపల చేస్తూ మేము భక్తులు అనుకునే వాళ్ళు వాళ్ళని వాళ్లే మోసగించుకుంటున్నారు అంటున్నాడు ఇక్కడ. అని అంటే వాళ్ళకి తెలుస్తుందేంటి? మనకే తెలియదు కదా, ఇంత తెలిసినా తెలియదు కదా. అందుచేత మనసు నిశ్చలమై చిత్తం అణిగిన స్థితే మోక్షానికి తగిన సమాధి. మనసు నిశ్చలమైంది, ఒక్క చింతన కూడా లోపల లేదు. ఒకవేళ చింతన ఉంటే అది ఆ పరమాత్మ చింతనే లోపల సాగుతోందా లేదా? పరమాత్మ చింతనే సాగినప్పుడు నీకు బాహ్య విషయ బంధాలు ఉండవు. అసలు ఒక్క చింతన లేకపోతే నువ్వు ఏ భగవంతుని చింతిస్తున్నావో ఒక్క చింతన లేని నిశ్చల స్థితే భగవంతుడు అన్న అనుభవం నీకు వస్తుంది. అదే మోక్షానికి తగిన సమాధి. కనుక మనస్సు శాంతించడానికి ఉత్సుకతతో శాంతించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇప్పుడు చెప్తుంటే అవును నిజమే, నిజంతో ఉంటే భగవంతుడి భావాలే ఉండాలి, ఇంకేమీ ఉండకూడదు, అసలు నేను అనవసర చింతనలు చేయడం లేదు, భగవంతుడినే తలుచుకుంటున్నాను అనుకుంటూ భగవంతుడి చింతనే చేస్తున్నట్లు ప్రయత్నించి వంచే మనసు యొక్క చాంచల్యాన్ని నశింపచేద్దువుగాక. అని బాగున్నాను ఇంత బాగున్నాను అంత బాగున్నాను, ఎంత మంచివాడు అంత మంచివాడు, దేవుడితో ఉన్నాం, పూజ చేస్తున్నాం, ఇచ్చేస్తున్నాం వచ్చేస్తున్నాం అనుకుంటూ మళ్ళీ అది వంచేస్తుంది నేను. అలా ప్రయత్నించే మనసు యొక్క చాంచల్యాన్ని నశింపచేదువుగా. అసలు మంచి అయితే ఏమిటి, చెడ్డైతే ఏమిటి, తప్పైతే ఏమిటి, ఒప్పైతే ఏమిటి, ఏదైనా లోపల నువ్వు ఏదైతే ఆ విషయాలను గురించి మాట్లాడుతోందో దానికి వాటితో అవసరం ఉందా? ఏదో అయ్యింది, దాని ఊసు దీనికి ఎందుకు? ఏదో అవుతుంది, దాని ఊసు దీనికి ఎందుకు? ఇప్పుడు ఏదో అవుతోంది, దాని ఊసు దీనికి ఎందుకు అని ఎప్పుడా మనం అనుకున్నామా? అవునవును, కాదు, ఇలాగంటూ వంత పాడుతూ ఉంటుందన్నమాట. తందానా తానాని బుర్రకథలు చెప్పేవాళ్ళ పక్కన వంత పాడేవాళ్ళు ఉంటారు చూడండి. అలాగా సంఘటనలు జరుగుతుంటే, గతాలు వస్తుంటే అవును అలాగంటే ఇది భజన చేస్తుంది, మనసు చేస్తోంది. గతాలులో నుంచి వాసనలు వస్తుంటే దానికి మనసు భజన చేస్తుంది. రేపటి గురించి ఊహిస్తూ మనసు భజన చేస్తుంది, అంటే వాగుతుంది అనమాట. మరి తందానా తానా అంటే ఏమిటి అర్థం? అవునవును అన్నమాట అర్థం. ఇది అలాగే చెప్తుంది. అదే తందాన తాన. ఎవరు చేస్తున్నారు ఈ తందాన తాన? మనసు. దేనికి తందాన తాన అంటుంది? వాసనలు పెళ్ళుబికి బయటకు వస్తుంటే దాని అవును కాదు ఇలాగని భజన చేస్తుంది. ఎందుకే భజన? నీకెందుకు? నిన్నెవరు చేయమన్నారు? వస్తే వస్తాయి, పోతే పోతాయి, నీకేం పని అని కనుక మన మనసును ఆపుకుంటే అసలు వాసనలు ఉబికి రావడానికి దానికి అవును అనేటువంటి ఆయుష్ ఇది పోస్తేనే అవి వస్తూ ఉంటాయి. నువ్వు అవును కాదు అనకుండా మనసు పక్కకి తప్పుకున్నప్పుడు లోపల నుంచి వాసనలు అసలు రావమ్మా. ఎందుకంటే వాటికి అక్కడ మరి శక్తి లేదుగా. మనసే మనలో ఉన్న వాసనలకి శక్తిని ఇస్తోంది. ఇక్కడ మనస్సు అంటే జీవుడని, నేను అనే అహంకారం అని అర్థం.
ఇప్పుడు నీ అహంకారమే నువ్వే దానికి వంత పాడుతున్నావు. నువ్వు పాడడం మానే, వాసనకు బలం ఏది రాదు కదా. కాబట్టి మనసు శాంతించడానికి ఉత్సుకతతో ప్రయత్నించి ఈ వంచే మనసు యొక్క చాంచల్యాన్ని నశింపచేయాలి. అసలు దాన్ని కదలనివ్వకూడదు. నీకెందుకు, ఆగు అని మాటి మాటికి దాన్ని ఆపుకోవాలి. నువ్వు అటువంటి మనసును నశింపచేసే మార్గంలో పయనింతువుగాక అని ఆశీర్వదిస్తున్నారమ్మా. ఇక ఆత్మదర్శనంతో తప్ప ఈ అహంకారం నశించదు. ఆత్మదర్శనం అంటే ఏమిటి? అప్పుడు ఏ దివ్య స్థితి ఉందో అదే దాని అందే ఉండిపో. అసత్యమైన ఈ మాయా మనసు యొక్క ప్రవృత్తి వేగం దానికదే నశిస్తుంది. దాంతో అవును కాదని చేరకపోతే చాలు. నెమ్మదిగా మబ్బులు తేలిపోయినట్లుగా ఈ మనసులో ఆలోచనని వాటికవే తేలిపోతాయి. దాన్ని నువ్వు అసలు ఏమీ చెయ్యక్కర్లేదు, పట్టించుకోకు. వాళ్ళని ఎదిరిస్తే తమ శక్తిలో అర్ధభాగం పోగొట్టుకుంటారట. వాలి, సుగ్రీవుడు అన్నదమ్ములు కదా, వాలి అనేటువంటి వానరుణ్ణి ఎవరైతే ఎదిరిస్తారో ఆ ఎదిరించిన వాళ్ళ శక్తి సగం పోతుందట వాడిని ఎదిరించినందుకు. అది వాడికి వరం. మనోమాయ యొక్క వేగాన్ని ఎదిరించి పోరాడడం కూడా అటువంటిదే. ఈ మనసును ఆపాలనుకుంటే అంతే, నీ శక్తి అంతా వృధా అయిపోతుంది కానీ అది ఆగదు. పైగా అది దానికి ఇంకా బలాన్ని ఇస్తూ ఉంటుంది. వారిని ఎదిరించిన వాడి యొక్క శక్తిని వాళ్ళు తీసేసుకుంటూ ఉంటాడు. అలాగే మనసుని ఎదిరిస్తున్న కొద్ది అది మళ్ళీ బలం ఎక్కి మన శక్తిని తీసేసుకుంటూ ఉంటుంది. విలువనిస్తే కదండి. పట్టించుకోకుండా ఉంటే అదే హీనమైపోతుంది. దాన్ని పట్టించుకోకుండా ఉదాసీనతను వహించి మన దృష్టిని అంతర్ముఖం చేస్తే అదే అంతర్ముఖం చేయడం, ఉదాసీనంగా ఉండడమే. మనసు బలహీనపడి క్రమంగా తానే నశిస్తుంది. ఏవి వచ్చినా సరే దాంతో అవును కాదు అని కలవకు. బయట విషయాల్లో కలవకుండా ఉండడమే మహా కష్టం. ఇక లోపల మనసు యొక్క ఊసులు సొగలు అవును అంటూ ఊరేగడం, నువ్వు అది ఊరేగితే ఊరుకుంటుంది. అసలు నువ్వు అవును అనుకున్నది ఊరేగదమ్మా. నువ్వు అవును అంటే నీకు తీసుకెళ్తుంది, వెళ్ళిన చోట అన్ని చూపిస్తుంది. నువ్వు అసలు వెళ్ళకపోతే ఎప్పుడో 40 ఏళ్ళ నాడు చెప్పుకున్నాం జిన్నూరు లక్ష్మి గారి కథ, గుర్తుందో లేదో? నేను రాను, నాకొద్దు, ఆ గురువు గారు వెళ్ళొద్దన్నారు. ఓ మంచి పాటల, నేను వినను, నేను రాను, మా గురువు గారు వెళ్ళొద్దన్నారు. ఓ పులావా, ఆహా మంచి వాసన, నాకొద్దు, నేను తినను, గురువు గారు తినొద్దన్నారు. నేను రాను అని కనుక నువ్వు కూర్చుంటే మనసు 10 సార్లు పెడుతుంది, 10 సార్లు వస్తుంది, కథలు చెప్తుంది, కాకరకాయలు చెప్తుంది. అది ఎంత బాగుందో, ఇంత బాగుందో, అల్లా బాగుంటుంది, ఇలా బాగుంటుంది. అది తోచిందంటే లేచిపోవడమే కదా మన పని. పక్కింటి వాళ్ళ ఇంట్లో టీవీలో పాట వస్తుంది, ఇప్పుడుదో మంచి పాట, ఎంత బాగుందో. వాళ్ళ ఇంటికి చుట్టాలో పట్టాలో వచ్చారు, ఇంత ఏమిటి, నేను రాను, వద్దు, పాడైపోతా ఉన్నారు నా గురువు గారు, తినొద్దన్నారు, వద్దు, చూడొద్దన్నారు, అసలు వద్దు, నా గురువు చెప్పారు నాకొద్దు అని మనసు ఎంత చెప్పినా నువ్వు కదలకుండా కూర్చొని ఉంటే 4 సార్లు తిరిగి 5 సార్లు తిరిగి మనసుకి నువ్వు చేరితేనే బలం గనక, నువ్వు చేరకపోతే అది బలహీనమై పడి ఉంటుంది. అర్థమవుతుందా? మనసు ఇలా అనిపిస్తే చాలండి, నీకు అసలు అవునా కాదా, నాకెందుకు అనేటువంటి ఆలోచనే ఉండదు. మూఢత్వం అది. ఇలాగ మనస్సుని, దాని వికారాన్ని గుర్తించిన వాడు దాన్ని నాశనం చెయ్యాలని అనుకోవడం దానికి మహాశక్తినివ్వడమే. దాన్ని పట్టించుకోకుండా అది చెప్పిందేది మనం చేయకుండా ఉంటే చాలు, మనస్సు అన్నది లేకుండా పోతుంది. అందుచేత ఉదాసీనత వహించి మన దృష్టిని అంతర్ముఖం చేస్తే మనసు బలహీనపడి క్రమంగా
నశిస్తుంది. కాబట్టి ఈ మాటలు చెప్తే ఎంత బాగున్నాయో అని వినడం కాదండి. మనసు ఏది చెప్పినా, ఎంత గొప్పది చెప్పినా, ఏమిటైతే నువ్వు మౌనంగా ఉండు, నువ్వు మౌనంగా ఉండు, నువ్వు మౌనంగా ఉండు, దాంతో కలవకు, దాని వాగుల్లో నువ్వు దొరకవు. అప్పుడే అది నశిస్తుంది తప్ప అది ఏది చెప్తే నువ్వు చేసేసావంటే దానికి బలం కోటి జన్మలు తెస్తుంది. మరి జన్మలంటే ఇష్టమైతే పుట్టచ్చు. ఇక మనోవృత్తిని ధ్వంసం చేసే ఉపాయం కొంచెమైనా తెలియక దుఃఖించే ఓ ఈ ప్రజలారా, మనోవృత్తులను ధ్వంసం చేసే ఉపాయం కొంచెం కూడా, అసలు మనస్సు ఇన్ని రకాలుగా వికృత వేషాలు వేస్తోందనే చాలా మందికి తెలియదండి. అవునవునవునవును, ఏమిటో మరి మాటకి సంబంధం లేదు, పనికి సంబంధం లేదు, ఏం తెలుసో తెలియదు, అంత పిచ్చి సొద. ఒకవేళ మనసుని ఇది ఎలా చెప్తే అలా మనం వినకూడదు, ఇది నన్ను నాశనం చేస్తోంది, దేవుడు నామ నువ్వు నిష్టపెట్టుకుంటే కదా కూర్చుంటా. ఈ వేళ కనీసం ఒక్క మాలైనా ఇంకో ఆలోచన రాకుండా నేను జపం చేస్తాను అని అనుకున్న వాడికి చెప్తున్నారు ఈ బోధలు. ఏమక్కడ దండం పెట్టుకున్నాం చాలు, గుళ్ళోకి వెళ్ళాం చాలు అనుకునే వాళ్ళకి కాదు ఈ బోధ. కూర్చుంటే తెలుస్తుంది మనసు చేసే వికృత శ్రేష్టలు. ఆ చేసేవాడికి మనోవృత్తిని ఎలా ఆపాలి? నామేమో చేద్దామని కూర్చున్నానా, ఎవరు పిలిచేస్తారండి, టక్కన మాల అక్కడ పడేసి మాలని దండం పెట్టేసుకుని దేవుడా వెళ్ళిపోవడం. ఏం పని? 10 సార్లు పిలుస్తారు, 11 సార్లు పిలుస్తారు, మనం పలకం. అవునా? వెళ్ళిపోతారా లేదా? నీకు కోట్లు పోతాయా, ఆస్తులు పోతాయా? పోదే. కానీ మరి నేను దీన్ని వదిలేయడం కోసం నాకు ఏదో నెపం. ముఖ్యంగా మనకి చక్కటి జపం చేసుకున్నప్పుడు, ధ్యానం చేసుకున్నప్పుడు ఇలాంటి అవరోధాలు వస్తాయి. వచ్చిన వెంటనే దీన్ని ఎలా వదిలేద్దామని చూస్తాం కాబట్టి టక్కన వెళ్ళిపోతాం. బిగినింగ్ లో ఈ తప్పకుండా ఉంటాయి. చేసేవాడికి చెప్తున్నారు కాబట్టి మనోవృత్తులను ధ్వంసం చేసే ఉపాయం కొంచెం కూడా తెలియక దుఃఖించే ఓ ఈ ప్రజలారా, దృశ్యమాన ప్రపంచం, కనపడుతున్న ప్రపంచం, దాన్ని చూచే జీవుడు అంటే నేనేగా, మిథ్యాదృశ్యాలుగా తన నుంచి ఉద్భవించాయి, నీ నుంచే కలిగాయి అవన్నీ. ఏవి? దృశ్యమానమైన ఈ ప్రపంచము, దాన్ని చూసే నేను అనే జీవుడు. ఇప్పుడు ఈ నువ్వు కూడా ఈ దృశ్యాన్ని చూస్తున్నావు కదా, ఈ దృశ్యము చూసే నువ్వు ఎవరు అంటే, అదే అలా చెప్పకూడదు. అంటే ఏమిటి? నేనే కదా చూస్తున్నాను దీన్ని అనుకుంటా. ఈ చూసే నేనెవరు అని చూస్తే నేనన్న ఒక ప్రత్యేక వ్యక్తి లేడు. వాడు లేనప్పుడు జగత్తు కూడా లేదు. అవునా? కాబట్టి ఓ ప్రజలారా, దృశ్యమానమైన ప్రపంచమును దాన్ని చూసే జీవుడు మిథ్యాదృశ్యాలుగా తన నుంచే ఉద్భవించేయి అన్న సత్యదృష్టిని పొందడం ఒక్కటే మనసును దగ్ధం చేయడానికి ఉపాయం. ఇవన్నీ ఎక్కడా? నాలోనే. నేనెవరు? నేను లేని ఏకైక ప్రకాశం. ఇక్కడ రెండోనే లేదు. అట్టి నా నుంచి నేను లేచా, నేను చూసా, నేను చెప్పా అని ఒక భావన పుడుతోంది. ఇదే నిజమైతే సర్వకాల సర్వావస్థలందు ఉండాలి. మరి ఇది నిద్రలో పోతోంది. ఇది వచ్చి నేను అన్నాక ఇదంతా ఉన్నట్టు తోస్తోంది ఈ జగత్తంతా. ఎవరికి? నేను అని అన్న ప్రత్యేక వ్యక్తికి. ఈ నేను అన్న ప్రత్యేక వ్యక్తి ఎవరా అని చూస్తే నేను లేదు, వాడు మోసుకొచ్చిన ప్రపంచము లేదు నిద్రలో లాగా. అది మెలకువలో రావాలి నీకు. ఇప్పుడు వస్తుంది కదా, నేను ఉంటేనే ప్రపంచం ఉంది. వీడేడి నిద్దట్లో? వీడితో పాటు వీడు మోసుకొచ్చిన ప్రపంచం కూడా పోయింది కదా. కాబట్టి ఈ చూచే నేను, చూడబడే జగత్తు కూడా నన్ను విడిచి లేవు. అవి
కేవలము భావనే అని తెలుసుకొని తాను ఆ లేచిన నేనుతో అది నేననుకున్న భావాన్ని వదిలేసి ఉండడమే. అంటే ఇదే మనసు దగ్ధమైపోతుంది. దాంతో నువ్వు చేరితే కదా రావడానికి. ఇది ఉపాయం. అర్థమైందమ్మా? అయ్యిందమ్మా. అమ్మా పద్మ, ఏమర్థమైంది? అదే నేను అని పుట్టిన వెంటనే ఇది ఎక్కడి నుంచి పుడతాను ఆలోచించి అది ఆలోచించగానే అది ఆగిపోవడం. అంతే. ఇంకా సాగనిచ్చామా అన్ని చూపించేస్తూ ఉంటుంది. ఈ నేనెవరు అంటే ఈ రెండో నేను లేనిది. అప్పుడు మిగిలిందేదో అదే సత్య వస్తువు. అదే దాన్ని భగవాన్ నీ స్వరూపం అంటున్నారు. దాన్ని మనం నేనే నేనే చెప్పుకుంటాం. మళ్ళీ అక్కడ నేనే నేనే చెప్పుకోకూడదు. ఇంకా అయి ఉండడమే. అయి ఉండడమే అంటున్నారు కదా ఆత్మలు అంటే. అయి ఉండడమే, అనుకోవడం కాదు. అలా ఉంటూ ఉన్నప్పుడు ఒకవేళ నేను అన్నది వస్తే వాడు వీడెవడు రెండో వాడు లేడుగా. అసలు వచ్చాడు వాడు, ఏమన్నా నిత్యమా సత్యమా క్షణం ఉండి పోయేవాడు కదా అని వాడిని అక్కడికక్కడే పట్టించుకోకుండా పోతే వాడు వాడితో కూడా వచ్చిన ప్రపంచం కూడా లేకుండా పోతుంది. అర్థమైంది కదమ్మా? ఇది సాధన. అందుచేత దృశ్యమానమైన ఈ ప్రపంచమును దాన్ని చూసే జీవుడు విద్యా దృశ్యాలుగా తన నుండి ఉద్భవిస్తున్నాయి అనే సత్య దృష్టిని పొందడం ఒక్కటే మనసుని దగ్ధం చేసే ఉపాయం. అంతే. ఇక్కడ మనసు అంటే రెండో నేను. ఇప్పటి మన నేను. కానీ ఇప్పుడు మనకి నేనుంది కదా. ఇప్పుడు మనకి నేనుంది. ఆ నేను ఏం చేస్తోంది? తనకంటే అన్యమైన లోక విషయాలను గురించి గాని, ఇతరుల గురించి గాని, గతాన్ని గురించి గాని, భవిష్యత్తుని గురించి గాని ఆలోచించడం లేదు. ఇప్పుడు మన నేను ఎంతసేపు బోధలో మగ్నమై తన స్వరూపాన్ని గురించే ధ్యాస పెట్టుకుని ఉంది. అవునా? అవునమ్మా. అది ఏమవుతుందన్నమాట, అపవిత్రత అవడం లేదు. మరి అపవిత్రం చేసే జగత్ విషయాలు గాని, గతం భవిష్యత్తులు గాని అక్కడ దాని పరిసరాల్లో ఎక్కడా లేవు. ఏ ఆత్మ వస్తువుని గురించి మనం వింటున్నామో దానిలో మగ్నమై ఉన్న మన నేను ఎటువంటిది? పరమాత్మే అయ్యింది. ఇప్పుడు అంటే పరమాత్మే అయి ఉంది కాబట్టే పరమాత్మని చక్కగా తన స్వరూపంగా అన్య చింతన లేకుండా స్వరూప చింతనలో మగ్నమైంది ఇప్పుడు మన నేను. ఇప్పుడు చూసారా మన స్వరూప దర్శనం ఎంత చక్కగా అయిందో. దర్శనమాది అనుభవం. అవునా? అనుభవం వేరు, అనుభూతి దాని గురించి చెబితే అనుభూతి. అది అయి ఉంటే అనుభవం. ఇప్పుడు అదే స్థితిలో మన మనస్సు అంటే మన నేను ఉంది అని నేను అనుకుంటున్నాను. మరి అందుచేత బంగారంలో అనేక ఆభరణాలు, రకరకాల ఆభరణాల్లాగా, ఎండమావిలో జలంలాగా, స్వప్నంలో కోటలో ఉన్న నగరంలాగా కనబడేవన్నీ నిజానికి ఆ ఆత్మమయమే అయి ఉన్నాయి. దాని అంద అలా అలా ఉన్నట్టు కనిపిస్తూ ఉంటాయి. చూసే తనకంటే వానిని అన్యమైన వానిగా ఎంచుకోవడం చేత వాటి వెంట నువ్వు పరుగులు పెడుతున్నావు. నిన్ను విడిచి ఏదీ లేదు. ఏదైనా నీ ఉంటేనే ఉంది. నిన్ను విడిచి ఏదీ లేదు. నీకు అసలేమీ లేదు, నాకేమో ఏమీ లేదు. ఏదైనా ఉంటే నన్ను విడిచి లేదు అని తెలుసుకున్నప్పుడు ఏమవుతుంది? చూసే తనకంటే వానిని అన్యమైన వానిగా ఎంచి చూడడం వల్లనే ఈ తెలివి తక్కువతనం ఈ జగత్తులో మనం ఈడ్చేస్తోంది. అవునా? చూసే నేనెవరు
అని ప్రశ్నిస్తే ఏమైంది? చూపే తానై, ప్రకాశమే తానయ్యింది. అట్టి ఆ చూపు రూప ప్రకాశం లేకపోతే ఈ దృశ్యాలేం లేవు. నన్ను, నా చూపుని విడిచి, నా ధ్యాసను విడిచి లేవు. అవి నా ధ్యాసలో తోచే రూపాలే, కానీ నాకేమీ లేవు. సూర్యుడికి ఏమీ లేవు. సూర్యుడి వెలుగులో అన్ని అనిపిస్తూ ఉంటాయి, కానీ సూర్యుడికి ఏమీ లేవు. అలాగే సూర్యుని వెలుగులాగా నా ధ్యాసలోనే అన్ని ఉన్నట్టు తోస్తూ ఉంటాయి, ఉండకుండా పోతూ ఉంటాయి. కానీ ఆత్మసూర్యుడైన నాకు ఏదీ లేదు. అంటే నా ధ్యాస లేకపోతే ఇక్కడ ఏదీ లేదు వెలుపల. అర్థమైందమ్మా? కాబట్టి నన్ను విడిచి ఏదీ లేదు అంటే నా ధ్యాస, నా ప్రకాశం, నా తెలివి కిరణాన్ని విడిచి ఏదీ లేదు. నాకు అని కనుక మనం చూడగలిగితే ఇక తనకంటే అవి అన్యమైనవిగా ఉండవు. అసలు ఉన్నాయి అని అనుకో. ఒకవేళ ఉన్నా కూడా అవి ఉన్నట్టుండేవిగాను ఉండవు. నాకేం లేకుండా నేను సదా ఉండుటయే ఆత్మస్థూరుడే ప్రకాశించుట అని చెప్తూ ఇక అటువంటి స్థితిని పొందిన మనస్సుని మృత మనస్సు అంటారట. ఇందాక ఒక క్షణం క్రితం చెప్పాను కదా, మన స్వరూపం మనం ఈ క్షణంలో ఎలా ఉన్నామో స్వరూపమయమై ఉన్నాం కదూ, దానిని మృత మనస్సు అంటారట. తలపులు విస్తరించటం మానేసిన తరువాత కూడా ఇప్పుడు తలంపులు ఊరికే అసలు అనవసర విషయాల్లోకి, లోక విషయాల్లోకి వెళ్ళడం మాని నశించిన తరువాత కూడా మనస్సు నేను అనే అహంకారం ఉంటుంది. అయినా మనసు ఉంటుంది, కానీ అది జ్ఞానానంద నిలయంగా ఉంటుంది. ఒక్క క్షణం క్రితం దాన్నే కదా మనం చూసాం. అవునా? లోకం లేదు, విషయాలు లేవు, గతం లేదు, భవిష్యత్తు లేదు, ఈ క్షణంలో మనకి. అవునా? ఇప్పుడు ఏముంది? స్వరూప మననంలో జ్ఞానానంద నిలయంగా ఉంది మనసు. కానీ అది అజ్ఞాన అంధకార మోహంలో ఉన్నటువంటి ఆ మనసు కాదు, జ్ఞానానంద నిలయంగా ఉన్న మనస్సు. ఇప్పుడు అర్థమైందా? నిరంతర భగవత్ చింతనతో, భగవంతుడు అంటే ఆత్మ అంటే నీ స్వరూపం, నీ స్వరూప చింతనతో నిరంతరం గడిపే వారికి మనస్సు ఉంటుంది గాని అది ఆనంద నిలయంగా ఉంటుంది, జ్ఞానానంద నిలయంగా ఉంటుంది. అంతవరకు కాలగర్భంలో మరుగైపోయినట్లు తోచినా ఆ సద్వస్తువు నిరంతరం ప్రకాశిస్తూనే ఉంది అని నిశ్చయంగా చెప్తాను. అంతవరకు కాలగర్భంలో అంటే ఈ మనసు ఆలోచనతో తిరుగుతున్నంత సేపు ఆ జ్ఞాన స్వరూపం మరుగైనట్లు కనిపించినా ఆ సద్వస్తువు సదా సదా ప్రకాశిస్తూనే ఉంది. ఆ అఖండమైన ఆ సద్వస్తు యొక్క ప్రకాశానికి ఆది అంతాలు లేవు. అదే అంతులేని అనంతాత్మ, అతనే భగవంతుడు. అతడు అని అనాలంటే అదే భగవంతుడు. ఇప్పుడు భగవంతుని స్వయంగా మనం మన జ్ఞాన నేత్రంతో, జ్ఞానమే మనమై చూసాం. చూడబడే వస్తువుగా కాదు, అది మనమై చూసాం. ఉపదేశసారంలోని 20వ పద్యం అదే. ఉపదేశసారంలో 20వ పద్యం ఏమిటి? అహని నాసత జహమహంతయ స్ఫురతి హృస్వయం పరమ పూర్ణ సత్ నేను అనే రెండో నేను లేకుండా పోతే అక్కడి నుంచి అద్భుతమైన స్వప్రకాశమైన పరమాత్మ స్ఫురిత్, జ్ఞాననేత్రం అన్నాం కదా, జ్ఞానమై ఉన్నాం, అదే పరమ పూర్ణ సత్. ఇప్పుడు మనం ఉన్నది పరమ పూర్ణ సత్, పరిపూర్ణమైన సత్పదార్థంగా ఉన్నాం. దీనిని సుస్థిరము చేసుకుందాము గాక.
అలాగే ఉన్నది 40 12వ పద్యం ఇక్కడ యుక్తి తెచ్చుకోవచ్చు. నేను ఈ దేహము అనే రూపంలో ఉదయించిన తొలి తలంపు లేచిన వెంటనే నేను ఈ దేహం, ఈ వాణి, ఈ వేణి అని ఉదయించిన తొలి తలంపు నశించిన తర్వాత కూడా తలంపు లేదు ఇప్పుడు. అయినా సరే ఒక ఒక స్ఫురణ వెలుగుతూనే ఉంది. అదే సచ్చిదాత్మ, అదే శాశ్వతమైన నీ స్వరూపము అని చెప్పబడుతుంది. ఇప్పుడు అప్పుడు అనే కాలభేదం గాని, ఇక్కడ అక్కడ అనే దేశభేదం గాని, ఉంది లేదు అనే సత్యభేదం గాని లేకుండా అవినాశము సర్వవ్యాప్తము అయి వెలిగే నిత్య సిద్ధ వస్తువే శుద్ధ శివుడు. అప్పుడు ఇప్పుడును అది కాలానికి సంబంధించింది. అప్పుడల్లా అయిందండి, ఇప్పుడు ఇలా అవుతోందండి అన్నది కాలానికి సంబంధించిన భేదము. ఇక్కడ అక్కడ దేశానికి సంబంధించిన భేదము. ఉందండి లేదండి అనేది విషయం వస్తు భేదము. ఇవి లేకుండా అవినాశి అయి ఉందన్నప్పుడు లేదన్నప్పుడు, అక్కడ అన్నప్పుడు ఇక్కడ అన్నప్పుడు, అప్పుడు అన్నప్పుడు ఇప్పుడు అన్నప్పుడు, అలాగో ఎలాగో అన్నప్పుడు కూడా వీటి భేదాలు ఏమీ లేకుండా వీటి అన్నిటి నిండా నిండి ప్రకాశిస్తున్న ఆ సత్యము అవినాశమై ఉన్నది, సర్వవ్యాప్తమై వెలిగే నిత్య సద్వస్తువే శుద్ధ శివతత్వము. అక్కడండి అన్నప్పుడైనా ఉండాలి అది, ఇక్కడ అన్నప్పుడు ఉండాలి, అప్పుడు అన్నప్పుడు ఉండాలి, ఇప్పుడు ఉన్నప్పుడు ఏముండాలి? నేనుండాలి. అప్పుడు ఇప్పుడు అని ప్రకాశింపచేసే ప్రజ్ఞ. నేను ఉంటే మళ్ళీ వాడు జీవుడు అవుతాడు. దాటిపోయాం మనం, ఉండాల్సిందే. ఆ ప్రకాశ రూపమైన ప్రజ్ఞ తెలివి లేనివాడెవడు? అప్పుడెప్పుడోనండి అంటుంది. అప్పుడు ఆ ప్రజ్ఞ ఉంది కాబట్టి ఇప్పుడేమోనండి అంటుంది. ఇప్పుడు కూడా అదే ప్రజ్ఞ ఉంది. నువ్వు తెలుసుకునే విషయాలు వేరు వేరుగా ఉన్నాయి సంస్కారాన్ని బట్టి, గాని అక్కడ ఉన్న ప్రజ్ఞ అందరికీ సమంగానే ఉంది కదా. ఏ తెలివి ఏకమై, ఏ తెలివి ఎప్పుడు ఇప్పుడు ఎప్పుడూ కూడా ఈ శరీర భేదాలు గాని, విషయ భేదాలు గాని, మనోభేదాలు గాని ఏమీ లేకుండా ఏకమై సర్వే సర్వత్రా ఏ ప్రజ్ఞా ప్రకాశం వెలుగుతోందో ఆ ప్రకాశంలోనే అప్పుడు అని అనడానికి ఆ ప్రకాశమే, ఇప్పుడు అనడానికి ఆ ప్రకాశమే. మంచి అన్నా ఆ ప్రకాశమే, చెడ్డ అన్నా ప్రకాశమే, పాపమన్నా ఆ ప్రకాశంలోనే, పుణ్యమన్నా ఆ ప్రకాశంలోనే, నా వాళ్ళు అన్నా ఆ ప్రకాశంలోనే, పరులు అన్నా ఆ ప్రకాశంలోనే, ఇష్టులు అన్నా ఆ ప్రకాశంలోనే, అయిష్టులు అన్నా ఆ ప్రకాశంలోనే, రోగమన్నా ఆ ప్రకాశంలోనే, భోగమన్నా ఆ ప్రకాశంలోనే. ఇది భోగము అని దేనికి తెలుస్తోంది? ఇది రోగం అని ఎవరికి తెలుస్తోంది? అది ఎవరికి లేదు. అదే అఖండమైన ప్రజ్ఞ, అంతటా సర్వవ్యాప్త స్వపర భేదం లేకుండా. అది అసలు ఇది క్రిమి, ఇది కీటకం, ఇది పాము, ఇది పొట్టు, ఇది పుట్ట, ఈ చెట్టు, ఇది గట్టు, వీడు మనిషి, వీడు పండితుడు, వీడు పామరుడు, వీడు పాపి, వీడు పుణ్యాత్ముడు అని ఏ భేదం లేకుండా సర్వే సర్వత్ర ఆ తెలివి లేని క్షణం లేదు, ఆ ప్రజ్ఞ లేని క్షణం లేదు. అది అవినాశి సర్వవ్యాప్తమై వెలిగే ఆ నిత్య సిద్ధ వస్తువే శుద్ధ శివతత్వము. శివ అంటే సర్వమంగళం అమ్మ. ఎప్పుడు దానికి అమంగళం లేదుగా, లేకపోవడం ఉంటే అమంగళం ఉండును. అదే శివం, సత్యం, శివం, సుందరం. అదే అది నేను అని అనదు, అనుకోదు. ఇది ఉంది అది లేదు అని అనదు, అనుకోదు. తనకు తానే వెలుగుతున్న వెలుగు, సర్వాంతర్యామి. అదే మనసు. ఇప్పుడు మన బుద్ధికి ఆ సర్వాంతర్యామి అందుతోందంటే అది అంతకు ముందు నీలో లేకపోతే నువ్వు ఎలా అందుకుంటావు? నేను చెబుతుంది నీకు తెలుస్తోందంటే అక్కడ ఆ ప్రజ్ఞాస్వరూపం లేకపోతే ఎట్లా తెలుస్తుంది?
ఆత్మబోధ తెలుస్తోన్నా, లోకబోధ తెలుస్తోన్నా, ఇష్టాలు తెలుస్తున్నా, రాగద్వేషాలు తెలుస్తున్నా, ఏది తెలుస్తోన్నా సరే అక్కడ ఆ ప్రజ్ఞ, ఆ ప్రకాశం, ఆ తెలివి లేకపోతే తెలియబడమన్నది లేనే లేదు. అది సర్వత్రా ఉంది, అంతటా ఉంది. అది లేని క్షణం లేదు. దాని యందు తోచే విషయాలు మారుతూ ఉండొచ్చు కాక, అది మార్పు లేకుండా అలాగే ఉంది. దాన్ని గుర్తించి అది నువ్వై ఉండు, అది నువ్వై ఉండు, అదే మృత మనస్సు అంటూ సర్వజ్ఞత్వం. ఇదే ఇప్పుడు సర్వజ్ఞత్వం చెప్పబోతున్నారు. తాను అంటే ఆత్మ తప్ప ఉనికి కలిగిన వేరే వస్తువే లేదు. ఇప్పుడు తెలిసిందా? అదే అంతటా ఉంది. దానికిలాగా శాశ్వతమై ఉండేది ఏది, దానిలో ఉన్నట్టు తోచేది ఏది శాశ్వతమైంది కాదు. కాబట్టి అద్వితీయమై వెలిగే ఆ ప్రజ్ఞయే ఆ సర్వజ్ఞత్వం అవుతుంది. ఈ ప్రజ్ఞ అన్న మాట ఇక్కడ ఉందని నాకు తెలీదు, కానీ ఆ ప్రజ్ఞే అక్కడ పని చేస్తుంది. ప్రజ్ఞే. దాన్ని ఎవరో చెప్పాలా? అదే చెప్పుకుంటుంది, తన్ను తానే వివరించుకుంటుంది. ఇప్పుడు ఈ పుస్తకంలో కూడా ఈ వాక్యంలో ఈ సర్వజ్ఞత్వము అన్న చోట ఈ ప్రజ్ఞానంకి వచ్చింది. తాను తప్ప అంటే ఆ ప్రజ్ఞ, ఆ ప్రకాశ స్వరూపం తప్ప సదా ఎప్పుడూ ఉండగలిగిన ఉనికి కలిగిన వస్తువు ఇంక ఏదీ లేదు. కాబట్టి అద్వితీయమై వెలిగే ఆ ప్రజ్ఞయే, చెప్పాక ఏ ప్రజ్ఞ ఉందో బుద్ధికి అందిద్దా, ఆ ప్రజ్ఞయే సర్వజ్ఞత్వము. దాని ఎందే ఇది తెలియాలన్నా, దాని ఎందే ఏదైనా ఉండాలంటే, ఏది లేకపోయినా దాని ఎందే లేదని, అదే సర్వజ్ఞత్వము అవుతుంది. తప్ప త్రికాలాలలోని వ్యవహారాలన్నిటినీ తెలుసుకోవడం, అక్కడెక్కడో ఉన్నది తెలుసుకోవడం, ఇక్కడెక్కడో ఉన్నది తెలుసుకోవడం, అన్య విషయ జ్ఞానాలను తెలుసుకోవడం, ఇవన్నీ లోకులు సర్వజ్ఞత్వం అంటారు గాని అదా సర్వజ్ఞత్వము? సర్వే సర్వత్రా అఖండ ప్రకాశమై ప్రజ్ఞయై ప్రతి ప్రాణిలోను ఉంది లేదు, అవును కాదు అనేటువంటి వాటిలన్నిటినీ వెలిగించే ఆ ప్రజ్ఞ, ఆ తెలివి లేని ప్రాణి లేడు, తెలివి లేని జీవి లేదు, తెలివి లేని ప్రపంచమే లేదు. ఆ ప్రజ్ఞని విడిచి ఏదీ లేదు. అదే సర్వజ్ఞత్వము. కానీ త్రికాలాల్లో ఉన్న వ్యవహారాలు ఎప్పుడో జరిగినవి చెప్పేస్తారటండి, జరిగినట్టు చెప్పేస్తారటండి, రేపు జరగబోయే చెప్పేస్తారటండి, గొప్ప త్రికాలజ్ఞుడండి అంటారండి. అదే త్రికాలజ్ఞం అంటే కాదు. అది త్రికాల జ్ఞానము కాదని సర్వకాల సర్వావస్థల యందు సర్వే సర్వత్రా నిండి నిబిడీకృతమైన ఏ తెలివి యందు నాకు తెలుసు, నాకు తెలియదు, ఇది మంచి అది చెడ్డ దేని వల్ల తెలియబడుతున్నాయో అదే సర్వజ్ఞత్వము అని తెలుసుకోవాలి. త్రికాలాల్లో జరిగే వ్యవహారాలని తెలుసుకోవడం, 64 కళలనే అపరి విద్యలను తెలుసుకోవడం, ఇటువంటి పలు రకాలైన అన్య విద్యలన్నీ సర్వజ్ఞత్వం అని లోకులు అనుకుంటారు. అబ్బాయి ఎంత గొప్పవాడండి, అబ్బాయి ఎంత ఘనకార్యాలు చేస్తున్నాడండి, ఇంతవాడండి అంతవాడండి, ఆయనకి రానిది లేదండి, 64 కళలలోనూ నిష్ఠాగరిష్ఠుడండి అంటూ పలు రకాలైన అన్య విద్యలన్నీ ఎరిగి ఉండడాన్ని సర్వజ్ఞత్వము అని లోకులు అనుకుంటారు. అసలు ఇన్నెందుకు, ఒక్కడి తెలిస్తేనే గొప్ప, అమ్మ బాబాయ్ ఆయనకి తెలియంది లేదండి అంటారు. అయితే మరి అది నిజమా? కానే కాదు. ఉన్నది 26వ శ్లోకంలో ఇట్టి భావాలన్నీ అహంకారం యొక్క విశేష జ్ఞానమే అన్నారు. ఇది అహంకారం గారు ఆహా ఓహో అని చెప్పుకునే కబుర్లే కనుక ఇవన్నీ అవిద్యలే. మరి అయితే ఏదండి విద్య? తాను పూర్ణంగా వెలిగే అఖండ ప్రకాశమైన ఏక వస్తు జ్ఞానమే సర్వజ్ఞత్వము. ఎప్పుడు ఉండేది, సర్వే సర్వత్రా ఉండేది, ప్రతి ప్రాణిలో ఉండేది, ప్రతి అణువులో ఉండేది ఆ పరమ ప్రకాశమే.
అది ఉంది గనకనే ఇది ఉంది, అది ఉంది, ఇది లేదు, అది లేదు, అప్పుడు ఇప్పుడు అక్కడ ఇక్కడ అన్నవన్నీ దేని వల్ల తెలియబడుతున్నాయో అదే ప్రజ్ఞ, అదే సర్వజ్ఞత్వము. దాన్ని తెలుసుకుంటే చాలు, సర్వమును తెలుసుకున్నట్లే. అదే అనంతమై ఉంది, అదే అవికారమై ఉంది, అదే సత్యమై ఉంది, అదే శాశ్వతమైంది. అది ఉన్నది గనుకనే ఇది అది అన్నవి తెలియబడుతున్నాయి. ఏది ఉండడం వల్ల ఇది అది అన్నవి తెలియబడుతున్నాయో, ఇక్కడ అక్కడ తెలియబడుతున్నాయో, మంచి చెడ్డ తెలియబడుతున్నాయో, అది ఏది అని ఎంచి చూడ ఈ కనబడేవన్నీ తొలగిపోయి వాటిని వెలిగించే ప్రజ్ఞ యొక్క ప్రకాశమే నీవై మిగులుటయే సర్వజ్ఞత్వము. ఇంకేముంది అని గ్రహించాలి. మనసు సంపూర్ణంగా అణగని సాధకులకి ఇప్పుడు ఇంత చెప్తుంటే బానే ఉంది, మళ్ళీ బోధ అయ్యేసరికి మళ్ళీ మామూలు లేచి వచ్చేస్తుంది. అలాంటి సాధకులకి తాము ఇంతవరకు నేర్చిన అల్పజ్ఞానముల చేతనే అనేక కీడులు రాసులుగా పోగయ్యాయి. ఇంతకు ముందు మనకు తెలిసిన అల్ప విషయాలు గొప్ప గొప్ప అనుకుంటూ ఆహా ఓహో ఇలాగ నాకు అది తెలుసు, నాకు ఇది తెలుసు, ఇలా తెలుసు, అది చదువుకున్నా, ఇది చదువుకున్నా, ఆ విద్యొచ్చు, ఈ విద్యొచ్చు, ఇంత భక్తుడిని, అంత భక్తుడిని, ఈ దానం చేసా, ఆ దానం చేసా, ఇట్లా ఇట్లా చెప్పుకునేటువంటి ఇవన్నీ కూడా అల్పజ్ఞానాల చేతనే అనేక కీడులు రాసులుగా పోగైనప్పుడు ఇంకా తమకి తెలియని విషయాలన్నింటినీ ఎంత ఇంకా తెలుసుకుంటావు? ఇప్పుడు ఏమైనా తెలిసిన దాని వల్ల నీకేమైనా శాంతి సౌఖ్యాలు ఉన్నాయా? భయభ్రాంతులు పోయాయా? ఇంకా ఏం తెలుసుకుంటావు? ఇంకా అది తెలుసుకుంటా, ఇది తెలుసుకుంటా, ఇది చేస్తే అది వస్తుంది, అది చేస్తే ఇది వస్తుందని ఇంకా విషయాలన్నీ తెలుసుకోవడం చేత ఉన్నటువంటి అజ్ఞాన మోహాంధకారం ఇంకా దట్టమవుతుందే తప్ప సత్ప్రయోజనమేమి. ఎంత తెలుసుకుంటూ పోయావో అంత అజ్ఞానం దట్టంగా కమ్మేస్తుంది. దేని వల్ల ఇవన్నీ నాకు తెలియబడుతున్నాయి అన్నదాన్ని మానేసి ఇది తెలుసు, అది తెలుసు, ఇలా తెలుసుకుంటా, అలా తెలుసుకున్నా, అది వచ్చు, ఇది వచ్చు, ఇది నేర్చుకున్నా, అది నేర్చుకున్నా, అది సంపాదించుకున్నా, ఇది సంపాదించుకున్నా అనుకుంటే ఇంకా దట్టంగా ఏది ఉండడానికి, ఇవన్నీ ఉండడానికి ఏది ఆధారమో దానిని అజ్ఞానం కమ్మేసి అది నిన్ను మోహంలో పడేస్తుంది. అవును, నాకు ఇది ఎలా తెలుసు? నేను ఇది తెలుసుకున్నానంటే ఎలా తెలిసింది? నేను ఇది చెయ్యగలిగానంటే ఎలా చేయగలిగాను? ఇలా ఆలోచించానంటే ఎలా ఆలోచించగలిగాను అని ప్రతి క్షణము కూడా తన్ను తాను దేనివల్ల అని పరిశీలించుకుంటూ పోతే లోకల్లో దానివల్ల నాకు ఈ డబ్బు ఉంది కాబట్టి, నాకు ఆ డబ్బు ఉంది కాబట్టి, ఈ బిజినెస్ చేశాను కాబట్టి, ఆ బిజినెస్ చేశాను కాబట్టి, ఈ ఆస్తి ఉంది కాబట్టి, ఈ ఆస్తి ఉంది కాబట్టి నేను ఇంత గొప్పగా ఉన్నానని చెప్పుకుంటాను లోకల్లో. అవి అన్నీ కూడా ఎవరికి? నీకు. మరి నువ్వు నేను అంటున్నావే, ఎలా అనగలుగుతున్నావు అని నిన్ను నువ్వే ప్రశ్నించుకోవాలి. అప్పుడు తెలుస్తుంది, ఓహో నేను అనగలుగుతున్నానంటే అన్నాకనే కదా అన్ని. మరి అనగలుగుతున్నానంటే దేనివల్ల అనగలుగుతున్నాను? నా ఆస్తుల వలన, నా ఐశ్వర్యాల వలన, నా భోగాల వలన, నా అందాల వలన, నా కళల వలన, నా తెలివితేటల వలన, నా ఉదారత్వం వలన నేను అనగలగడం. మా అమ్మ, మా అక్క, మా నాన్న, మా తమ్ముడు, నా కొడుకు, నా మొగుడు వలన నేను అనగలుగుతున్నాను. నేను అని ఎలా అనగలుగుతున్నాను అని చూస్తే ఈ నేనుకి ఏ శక్తి లేదని, తనకి తానే ఉండలేనిదని అది లేకుండా పోతుంది. అప్పుడున్నదేదో అదే ప్రజ్ఞ, అదే సర్వజ్ఞత్వము. నేనలా అనుకుంటూ ఊరేగడం మానేసి నేను ఇలా అలా ఎలా ఉండగలిగిన నేనెవరిని ప్రశ్నించిన తోడనే ఈ నేనుకు ఆధారమైన ఆ అఖండ ప్రజ్ఞ, ఆది అంతాలు లేకుండా, స్వగత భేదం లేకుండా, వస్తు భేదం లేకుండా ఏకమై అన్నిటా సర్వత్రా ప్రకాశిస్తున్న ఆ స్వప్రకాశాన్ని అందుకుని అందు నిలిచి ఉండుటయే మోక్షము.
అందుచేత ఇంకా తమకు తెలియని విషయాలన్నిటినీ తెలుసుకోవాలనుకోవడం చేత ఉన్నటువంటి అజ్ఞాన మోహాంధకారం ఇంకా దట్టమవుతోందే తప్ప సత్ప్రయోజనం ఏమీ కలగడం లేదు. ఇక అవన్నీ మానేయి, ఇక ఆగు. కేవలము సస్వరూపమైన ఆత్మను అనేక విషయాలను ఎరిగే మానుష రూపుడిగా ఎంచి సత్స్వరూపమై చిస్వరూపమై ప్రకాశిస్తున్న ప్రజ్ఞాస్వరూపమైన నీ నిజస్వరూపాన్ని అనేక విషయాలు తెలుసుకునే మనిషిలాగా అనుకుని అజ్ఞాని మోహం చెందుతున్నాడు. నేను మనిషిని అనుకోవడం, నేను ఇలా చేసా అలా చేసా అనుకుంటూ మోహంలో పడిపోతున్నాడు. ఆ మోహం చేత అసత్య దృశ్యమైన ఈ ప్రపంచాన్ని సత్యం అంటాడు. నేను మనిషిని అనుకున్నాడండి, అయిపోయాడేవాడు. ప్రపంచ దృశ్యాలని సత్యాలని, ఇది ఇంత గొప్పది, అది అంత గొప్పది, ఇది ఇంత తప్పది, ఇంత గొప్పది, నాకు ఇది తెలుసు అంటూ ఆ మోహంలో పడిపోతాడు. అట్టి అజ్ఞానికి పలు రకాలైన విద్యలు నెరుగుట సర్వజ్ఞత్వము అని చెప్పుకుంటారు. అటువంటి వాడికి ఇత్తెలుసు అత్తెలుసని తప్ప నిర్మోహి అయిన జ్ఞానికైతే ఆ విద్యలన్నీ కేవలం వెర్రి తప్ప సత్యం కాదు. అదంతా వెర్రి వేషం. ఎందుకు దీనివల్ల ప్రయోజనం ఏమిటి? ఇంకా వారి అంధకారం, ఆ అజ్ఞానం దట్టమై మోహంలో పడి ఒక పిచ్చివాడి శ్రేష్టలాగా చేసేవే గాని దానిలో ఏ ఘనత జ్ఞానికి ఉండదు. ఎందుకంటే ఇవన్నీ చేయడానికి ఏముండాలి? నేనుండాలి. నేనుండాలంటే అని తన్ను తాను తన మూలము నెరిగి తన యందు తాను నిలుచుటయే సర్వజ్ఞత్వం. నిలుచుట చేతనే సర్వజ్ఞత్వం. అప్పుడు తెలుస్తుంది ఈ ఇన్ని శ్రేష్టలు చేయగలిగిన వాడి వీడి శక్తి ఒత్తదే. ఇదంతా తెర మీద ఆడే ఆట లాంటిది. అది ఉత్త భ్రాంతే. వీడో స్వయం శక్తివంతుడు కాడు. ఎవడా అని చూస్తే వాడు పోయి ఏకైకమైన ప్రజ్ఞా ప్రకాశమే నిండి నిబిడీకృతమై ఉన్న అనుభవమును కలిగి ఉంటాడు జ్ఞాని అని ఇక్కడ అర్థం మరి నాకు స్ఫురించింది. దీనిలో అది లేదు గాని తాను అన్యాన్ని తెలుసుకునే జీవుడే అని ఎంచి ఇతర విషయాలన్నింటినీ తెలుసుకోవడమే నా పని, ఇంకేమైనా పని ఉందండి నిద్ర లేచినప్పటి నుంచి అని ఎంచి మోహంలో పడినప్పుడే అయ్యో నేను కించిజ్ఞుడని దుఃఖం అనుకోవాలి, నాకు అది తెలియట్లేదు ఇది తెలియట్లేదు బాధపడాలి. ఆ కించిజ్ఞత్వము ఆత్మజ్ఞాన అనుభవ సమయంలో అసత్యమై నశించినట్లే. ఏమిటి ఈ కించిజ్ఞత్వము? ఈ తెలివి తెలుసుకోలేని తనము, ఈ తెలివి తక్కువ తనము ఎవరికా అని ప్రశ్నిస్తే ఆత్మజ్ఞానానుభవంలో నశించిపోతుంది అది. కాబట్టి సర్వజ్ఞత్వమని చెప్పబడేది కూడా ఆత్మ జ్ఞానానుభవంలో అసత్యమై నశించిపోవలసిందే. లోకంలో అందరూ అది తెలిసి ఇది తెలిసి ఇచ్చేసాం వచ్చేసి ఇవన్నీ వెర్రవీగే వెర్రి లక్షణాలన్నీ కూడా ఎవరికా? నాకు నేనెవరా అని ప్రశ్నించుకున్నప్పుడు అవన్నీ కూడా ఉత్త పేక మేడల వలె రాలిపోతాయి. అప్పుడు ఏం మిగులుతుంది? అదిగో రెండవది లేని ఏకైక ప్రకాశము. ఎంత ఎక్కువగా రెండవది లేని ఏకైక ప్రకాశముని చెప్పిన పద్ధతిని అర్థం చేసుకుని ఎంత ఎక్కువగా రెండవది లేని ఏకైక ప్రకాశమందు నిలిచి ఉంటూ ఉంటావో అంత త్వరగా జన్మ వాసనలన్నీ మేఘాల వలె తేలిపోయి నిర్మల ఆకాశం వలె చిదాకాశ స్వరూపుడే ప్రకాశిస్తూ ఉంటావు. అప్పుడిక ఏ దేహ సంబంధమైన మాలిన్యాలు ఉండవు గనక జన్మ మృత్యువులు లేని అనంతత్వాన్ని పొందుతావు అని సర్వజ్ఞత్వము అనే అంశంలో చెప్పారు. ఇంకా చాలా ఉందమ్మా.